అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి ఆత్మాభిమానం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోతామా? రంగారావు గారిది ఒక గవర్నమెంట్ ఉద్యోగం. ఆయనకి లంచాలు తీసుకునే అలవాటు లేని గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తల్లిదండ్రులు ఆయన చిన్న వయసులోనే పోయారు. తల్లి తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో పసి వయసు నుంచే ఎరుగడాయన. చుట్టాలు బంధువుల ఇళ్లల్లో పెరగటం, ఆ తరువాత తల్లిదండ్రులు ఇచ్చిపోయిన 4 రూపాయలు అవి ఆయనకే దక్కేలాగా వాళ్ళు రాయడం వల్ల చుట్టాలు బంధువులు కాజేయటం కుదరక ఏదో ఆయన్ని ఫ్రీగా చూస్తున్నట్టు పైన ఆదాయాలు వాళ్లే దిగతింటూ ఆయన్ని చదివించుకుంటూ వచ్చారు. వాళ్ళ పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని గోడు ముద్దలు తినిపించే, స్నానాలు చేయించే, దగ్గర పడుకోబెట్టుకునే చుట్టాలు బంధువులు ఉడుములు పిడుగులు పడుతున్నప్పుడు ఒక్కడే పడుకున్న ఆయన బాల్యం. ఆయన సంతోషంగా ఎందులో అయినా ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటే అవునా అని దగ్గరికి తీసిన బంధువులు చుట్టాలు ఎవరూ లేరు. ఆయన చుట్టాల పిల్లల్ని మాత్రం వాళ్ళ అమ్మా నాన్నలో ఎంత కాస్త ఏదైనా సాధించినా పొంగిపోయేవాళ్ళు. కానీ ఆయన ప్రతిదీ ఫోటోలో ఉన్న అమ్మా నాన్నలకే చెప్పుకొని షేర్ చేసుకునేవాడు. బాధ కలిగిన, సంతోషం కలిగిన అన్నీ ఆ ఫోటోలో తల్లిదండ్రులతోనే పంచుకునేవాడు. కాలచక్ర ప్రవాహంలో ఆయన పీజీ వరకు పూర్తి చేయటం, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆయన అనుకున్న గవర్నమెంట్ పోస్టు కొట్టి తీరాలని ఆయన కష్టపడి చదువుకోవటం, ఆ తర్వాత ఆ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఆయన సాధించటం, ఆ పోస్టులో ఆయన కూర్చోవటం, ఆ తర్వాత చుట్టాలు బంధువులు ఆయనకి పిల్లనిస్తామని క్యూ కట్టారు. ఇల్లరికం అల్లుడుగా కట్టేసుకోవాలని, ఆయన ఆదాయాన్ని మొత్తం తినొచ్చు అనే దాంతో. కానీ విసిగిపోయిన ఆయన మనస్సు వాళ్ళల్లో స్వార్థాలు, ద్రోహాలు, వెన్నుపోట్లే తప్ప ప్రేమను ఏనాడు ఎరుగని ఆయన మనస్సు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని రుజువు చేసిన మీలాంటి వాళ్ళ కూతుళ్ళని నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళు మళ్ళీ నాకు ఆర్థికపరమైనటువంటి నిర్ణేతలుగా నా జీవితంలో మిగిలిపోతారు తప్ప భార్య అందించే ప్రేమని వీళ్ళు నాకు అందివ్వలేరు. నాకు భార్య కాబోయే అమ్మాయి నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, సహోదరి కావాలి, స్నేహితురాలు కావాలి, ప్రియురాలు కావాలి, నా భార్య అవ్వాలి, నాకు అన్నీ అవ్వాలి. నాకు బాధ కలిగితే కన్నీరు తను కార్చేది అయి ఉండాలి అని ఆయన అన్న మాటకే, అలాంటప్పుడు ఇంకా నీతో మాకేంట్రా సంబంధం, నీ అమ్మా బాబు పోయినప్పుడే నిన్ను తెచ్చి పెట్టుకొని పెద్ద తప్పు చేశామని ఆయన్నే గెంటి పడేసేలోపు ఆయనే సూట్ కేసు తీసుకుని ఆయనకి రావలసినటువంటి ఆస్తి పత్రాలు తీసుకొని బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అమ్మా నాన్నల ఆస్తి మొత్తం అమ్మేసి సిటీలో ఆయన ముందు ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత మిగతా డబ్బుల్ని ఆయన బ్యాంకీలో వేసుకున్నాడు. అయితే సంబంధాలు ఎవరో వెతకాల్సిన అవసరం ఏముంది? అనాథలకి, దిక్కులేని వాళ్ళకే ఒకళ్ళు వెతకాల. ఆయన దినచర్య ఉదయాన్నే లేవడం, వాకింగ్కి వెళ్ళి రావడం, ఆ తరువాత వంటమ్మాయి వచ్చి వంట చేసి వెళ్ళటం, పనమ్మాయి పని చేసి వెళ్ళటం, తాళం పెట్టుకొని బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళటం, సాయంత్రం కాసేపు వాకింగు, లైబ్రరీకి వెళ్ళి రావటం, కాసేపు టీవీ చూడటం, వంటమ్మాయి వంట చేసి పెడితే తినేయటం, తలుపులు బిడాయించుకొని ప్రశాంతంగా అమ్మా నాన్నల్ని తలుచుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ పడుకోవటం. ఉద్యోగంలో నిజాయితీతో పనిచేయటం వల్ల ప్రమోషన్లో అడగకుండానే జీతం పెరగటం ఆయన జీవితంలో సర్వసాధారణంగా జరిగిపోయాయి. ఇంటితో పాటు కారు కొనుక్కున్నాడు, బండి కొనుక్కున్నాడు. ఆయన జీవితంలో లేనివి ఏవీ లేవు. తల్లి నగలన్నీ కూడా లాకర్లో జాగ్రత్తగా పొదిలిపరిచి ఉంచాడు. రేపొద్దున రాబోయే భార్య కోసం ఉంటాయి అనే దాంతో. ఒకసారి అనుకోకుండా ఆఫీసుకి ఒక ఆయన రావటం, ఆయన ఏదో పని మీద వచ్చాడు అక్కడికి, పెన్షన్ పని మీద. ఆయన్ని కుక్కని తిప్పినట్టు తిప్పుకుంటున్నారు తన కింద వాళ్ళు అని తెలిసిన రంగారావు గారి మనసు
చెలించిపోయింది. దాంతో ఆయనే దగ్గరుండి ఆ పని పూర్తి చేయించి పెట్టాడు. మా బాబే నీకెంతైనా పుణ్యం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుడుగా రిటైర్ అయ్యానయ్యా. నాకు కొడుకులు లేరు. ఉన్నదే 3 కూతుళ్ళే. పెద్దమ్మాయి రెండో అమ్మాయికి పెళ్ళైపోయి అత్తారిళ్ళకి దూరాభారం. ఒక అమ్మాయి మస్కట్టు, ఒక అమ్మాయి దుబాయి నగరాల్లో సెటిల్ అయిపోయారు. ఎక్కడో ఊరు కాని ఊళ్ళల్లో. ఇక్కడ ఉండేది 3వ అమ్మాయి, నేను, నా భార్య. 3వ అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుందే. పిల్లలకి పెద్దమ్మాయికి రెండో అమ్మాయికి ఇచ్చింది. ఒకళ్ళు నా మేనల్లుడు, ఒకళ్ళు ఆవిడ మేనల్లుడు. కానీ కట్నం తీసుకోలేదు. 3వ పిల్లకి పెళ్లి చేద్దామని వెతకబోతున్నాను. సొంతిల్లు ఉందే. ఉద్యోగంలో రిటైర్ అయితే కాస్త పైకం వచ్చింది. పెన్షన్ బాగానే వస్తుంది. కాస్తో కూస్తో ఇచ్చి పిల్లకి పెళ్లి చేద్దామనేది నా తాపత్రయం అయ్యా అని. ఎంత సహాయం చేసి పెట్టావు, మా ఇంటికి రా బాబు అని. ఆయన్ని నేనే డ్రాప్ చేస్తాను రండి అని వాళ్ళ ఇంటి దగ్గర దింపితే లోపలికి వచ్చి కాస్త కాఫీ టిఫిన్ పుచ్చుకొని వెళ్దు కానీ రమ్మనమని లోపలికి పిలిచాడు ఆయన. లోపలికి పిలిచిన తర్వాత అబ్బాయిని ఒకరోజు భోజనానికి రమ్మనండి అని రంగారావు గారిని అవతల ఆయన భార్య చెప్పమంటే నిజమే నా ముసలి ప్రాణానికి తట్టనే లేదు. రేపు ఆదివారం భోజనానికి రా బాబు అంటే అమ్మా నాన్నలు ఏం చేస్తారంటే చిన్నతనంలోనే పోయారనే, కులం ఏంటంటే పలానా కులం అని, పలానా ఉద్యోగంలో ఉన్నాననే విషయం, సొంతిల్లుందని, కారు ఉందని, చుట్టాలు బంధువులు ఇలా చేశారని ఆయన చాలా చనువుగా మాట్లాడటంతో ఆత్మీయంగా, అభిమానంగా, గౌరవంగా అనిపించి రంగారావు గారు మనసు పంచుకున్నాడు. ఆ తర్వాత ఆదివారం ఆయన భోజనానికి వెళ్ళటం. భోజనం చేసిన తర్వాత ఆయన కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండగా అవతల ఉన్న ఆయన భార్య మొహమాటం ఎందుకు, చల్లకొచ్చి ముంత దాచినట్టు బాబు నువ్వు తప్పుగా అనుకోనంటే మా 3వ అమ్మాయి సుమతి చుట్టాలింటికి వెళ్ళి ఉందే. మా సుమతిని పిలిపిస్తాం. ఇదే అమ్మాయి ఫోటో. నీకు ఇష్టం సమ్మతమే అంటే గనక అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది బాబు. అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే గనక మాకు ఎలాంటి అభ్యంతరం లేదయ్యా అన్నారు. వాళ్ళ ఆదివారం ఆయన్ని భోజనానికి రమ్మనేలోపే ఆయన గురించి ఇంట్లో పని వాళ్ళతో సహా అందరినీ అడిగినట్టు లేకుండా ఎంక్వైరీ తీసి ఆయనకు అడిగిన ముత్యమని తెలుసుకోవటం అయిపోయిందే. రంగారావు గారికి సుమతి ఫోటోలో చూస్తే చాలా నచ్చిందే. దానికి తోడు అమ్మాయికి డిగ్రీ దాకా చదువుకుంది, కుట్లు అల్లికలు వచ్చు, వంట బాగా చేసుద్ది, అన్నిటికన్నా హృదయం మంచిదని వాళ్ళ అమ్మా నాన్నలు చెప్తే అలాగేనండి తనతో మాట్లాడి అన్నాడు. ఈలోపు నెక్స్ట్ ఆదివారానికి సుమతిని పిలిపించారు. రంగారావు గారు సుమతి మాట్లాడుకున్నారు. డాబా మీదకి వెళ్ళే సుమతి కళ్ళల్లో ఆయన తన తల్లిని చూశాడు. ఆప్యాయత, అనురాగం, ప్రేమ, మమకారం, ఆయన ఎడల గౌరవం, మంచితనం అన్నీ చూసి మాట్లాడకుండా ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టమని చెప్పి, కానీ కట్నం ఆయన అత్తమామల దగ్గర నుంచి తీసుకోలేదు. పెళ్లి ఖర్చులు కూడా ఆయనే పెట్టుకొని ఆయన తరపున చుట్టాలు బంధువులు వాళ్ళ కూతుళ్ళని చేసుకోలేదనే పగతో రాలేదు. వచ్చిన కొద్దిమంది ఆఫీసులో వర్క్ చేసేవాళ్ళు కొడుకులు ఉన్న దూరపు చుట్టాలే తప్ప కూతుళ్ళు ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు రాలా. పెళ్ళి అయిపోయిందే. ఆయనవేవి లెక్క చేయలేదు. సుమతిని తీసుకొని గృహప్రవేశం చేసుకున్నాడు. ఉన్నంతలోనే హ్యాపీగా ముందు ఊరంతా తిరిగి చూశారు. వాళ్ళేమీ పిల్లలు లేకుండా ఏ కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేయలేదు. తర్వాత ఇండియా అంతా తిరిగారు. ఇక సుమతి ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయాడు రంగారావు. ఆయన్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందంటే పొద్దున్నే ముద్దు పెట్టి నిద్ర లేపుద్దే, ఆయన్ని కౌగిలించుకుంటుందే, దగ్గరుండి స్నానం చేయించుద్దే, ఆయనకు కావలసినవన్నీ తనే ఇచ్చుద్దే, ఇల్లు పనమ్మాయితో క్లీన్ చేయించి శుభ్రంగా ఉంచుద్దే. దానికి తోడు పూల మొక్కలు ఎప్పుడూ నవ్వుతూ పువ్వులు పూచి పలకరించినట్టే అనిపిస్తాయి ఆయనకి. ఆవిడ నవ్వుల్లో ఆ దేవతే కనిపిస్తుంది. వారానికి 2-3 సార్లు గుడికి వెళ్ళొస్తారు. వచ్చిన ప్రతి సినిమాకే వెళతారు. అత్తమామల ఇంటికి వెళ్ళొస్తాడు. ఇక దానికి తోడు ఎప్పుడైనా దుబాయ్ నుంచి, మస్కట్ నుంచి ఆవిడ అక్క బావలు వచ్చినా వాళ్ళు ఏదైనా తెచ్చిచ్చినా వెళ్ళేటప్పుడు అందుకు సమానంగా పెట్టేయమంటాడు రంగారావు. ఆయనది బ్రహ్మాండమైన జీతం. దానికి తోడు 4 రూపాయలు వెనక ఉండనే ఉన్నాయి ఆస్తే. ఇక భార్యకి తల్లి నగలు అలా తీసిచ్చాడు. బంగారపు జడబిళ్ళలు, వడ్డాణం, కందోలి, బంగారు పట్టీలు, మెట్టెలు, బాజుబందులు, ఆరవంకెలు,
చేతుల నిండా లావు గాజులు, సన్నగాజులు, ఇక ఏ నెక్లెస్ సెట్ మీదకే ఆ ఇయర్ రింగ్స్, పాపడి బొట్లు, అసలు ఇవి అవి అని కాదు, దాదాపు ఎలా లేదన్నా 250 తులాల బంగారం ఆయన భార్య చేతిలో పెట్టాడు. వెండి భారీగా ఉండే ఆ వెండి విగ్రహాలకే ఆవిడ పూజ చేసుకునేది. ఇంట్లో ఇంత పని చేయనివ్వడు ఆవిడనే, కాలు కందిపోద్దేమోనని భయం ఆయనకి. ఇంట్లో వంటమ్మాయిని అలాగే ఉంచి సుమతి వంట చేస్తానన్నా చెప్పి చేయించుకోరా అని వంటగదిలో కూడా ఏసీ పెట్టించాడు. ఇక ఆవిడకి ఇంత చెమట పట్టనేడు. ఇంట్లో ఉంటే ఏసీ, కారులో ఏసీ, ఇక సినిమా హాల్కి వెళ్తే ఏసీ, షాపింగ్ మాల్కి వెళ్తే ఏసీ, ఆయన ఆవిడ ట్రిప్పులకి తీసుకెళ్ళిన కాటేజీలు ఏసీ రూమ్సే బుక్ చేస్తే చెమటంటే ఎలా ఉంటుందో కూడా ఎరగనంత ప్రేమ చూసుకునేవాడు. ఆవిడంటే ఆయనకి గౌరవం కూడా, అభిమానంతో పాటు ఆవిడ కూడా ఆయనకి బాగోపోతే తల్లడిల్లిపోయేది, అల్లాడిపోయేదే. ఆయనకి ఆవిడకి బాలేదంటే కాలు చెయ్యి ఆడేది కాదు. ఎంత దాంట్లో పెళ్ళై 5 సంవత్సరాల కాలం పిల్లలు కలగలేదు. ఆవిడకి దిగులు, ఆందోళనగా అనిపించి డాక్టర్ దగ్గర చూపించుకుందామండి అంటే, పిచ్చిదానా, ఏది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి జరుగుద్ది. పుట్టాలని మనకి రాసుంటే వాళ్ళే పుడతారు. మనం ఎవరికి ఏ అన్యాయాలు చేశామనే ఆ భగవంతుడే నీడ మన మీద పడే రోజు బహుశా కాస్త ఆలస్యం అవుతుంది అంతే. ఇప్పుడు నాలో లోపం ఉందని నువ్వు, నీలో లోపం ఉందని నేను మనస్పర్ధలు తెచ్చుకోవటం ఎందుకో, నాకేమీ ఇష్టం లేదు అలాగా. ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలంటే పిల్లలే పరమావధ అని ఆయన ఆవిడ్ని అంత ప్రేమించడం చూసిన ఆవిడ దేవుడి మీదే ఆధారపడి భర్త అన్నట్టు ఆయనకే మొరపెట్టుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళనిచ్చే వ్రతాలని, నోములని, పూజలని చేస్తూనే ఉండేదే. భార్యని చూస్తే ప్రపంచం ఆవిడ తప్ప మరొకటి ఉండేది కాదు ఆయనకి. పరాయి ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూసే అలవాటు కూడా లేదు రంగారావుకే. ఆయన అన్న ఫలమో ఏమో కానీ 10 సంవత్సరాల తర్వాత సుమతి గర్భవతి అయిందే. ఈ ఇంత దాంట్లో రంగారావు 4 రూపాయలు పిల్లలు లేరు కాబట్టి బాగానే దాచిపెట్టాడు. అత్తమామలకు ఆయన డబ్బులతోనే మోకాళ్ళ ఆపరేషన్లు చేయించాడు, కళ్ళ ఆపరేషన్లు చేయించాడు. అత్తగారికి, మామగారికి అంతకుముందు ఉన్న ఇల్లు పాడైపోతే దాన్ని రెనోవేట్ చేయించి పెట్టాడు. ఆయన ఏ రోజు ఏదే లెక్కలు చూసుకునేవాడు కాదు. అత్తమామల దగ్గరికి 15 రోజులకు ఒకసారి వెళతా కూడా స్వీటు, హాటు, బిస్కెట్లని, పళ్ళని, అవని ఇవని సంవత్సరానికే వాళ్ళకి చెరొక 5-6 జతల బట్టలనే చాలా ప్రేమగా చూసుకొని వాళ్ళకి 50,000 పెన్షన్ వచ్చినా కూడా నెలకే ఆయన అవి వాళ్ళ ఖర్చులకు ఉంటాయని దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళటం, మందులు ఆయనే తెచ్చివ్వటం, సొంత కన్న తల్లిదండ్రులతో ఎలా ఉంటారో అలా ఉండేవాడు. 10 ఏళ్ల తర్వాత సుమతికి ఆయనే ఘనంగా సీమంతాలు చేసుకొని పురుడు పోసుకున్నాడు. పాపాయి పుట్టిందే. పాపాయి పేరు అమూల్య అని పెట్టుకున్నారు. అమూల్యమైనటువంటి నిధి దొరికేసింది చూసావా మనకే అన్నాడు సుమతితో. ఆ తర్వాత సుమతికి పిల్లలు కలిగింది లేదో. డాక్టర్స్ దగ్గరికి తర్వాత వెళ్ళి చూపించుకున్న గర్భసంచి వీక్గా ఉండటం వల్ల, మేబీ లేట్గా ప్రెగ్నెన్సీ రావటం వల్ల ఇక పుట్టకపోవచ్చు అంటే పర్వాలేదు. పుట్టిన ఒక బిడ్డ ఆడబిడ్డ అయితేనే మగబిడ్డ అయితేనేమే మగాడికి ధీటుగా ధైర్యంగా పెంచాలి. ఏదున్నా మూవ్ ఆన్ అయిపోయేలాగా ఉండాలి. పిల్లలో మంచితనం మాత్రమే ఉండాలని ఆయన చిన్నప్పటి నుంచే కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా, భార్య కూతురే ప్రపంచంగా పిల్లని తీసుకొని బయటికి వెళ్ళి రావటం, పిల్లని మంచి స్కూల్ చూసి జాయిన్ చేయటం, ఇది కావాలి అని పాపాయి అడక్కముందే దాని కళ్ళ ముందు దాన్ని తీసుకొచ్చి పెట్టడం, ఆయనే దగ్గరుండి పిల్లకి సైకిల్ నేర్పించటం, టైం స్పెండ్ చేయటం, ఫ్యామిలీ కలిసి బయటికి వెళ్ళి రావటం, పిల్లని అమ్మమ్మ తాతయ్యలు వస్తే సరదాగా జోకులు వేస్తూ మాట్లాడటం, ట్రిప్పులకు వెళ్ళి రావటం, ఊరికి వెళ్ళి రావటం, పిల్ల బర్త్డేలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయటం, 9వ ఏటే మేము ఉంటామో ఉండమోననే అత్తమామలు గొడవ చేయటం, వదనలు తోడల్లుళ్ళు పిల్లలతో రావటంతో పిల్లకి 9వ ఏటనే ఓణీల ఫంక్షన్ కూడా చేసేద్దామండి అని చేయించింది సుమతి. అలా సంతోషాలే తప్ప బాధ, దుఃఖం అంటే ఎలా ఉంటాయో కూడా ఎరుగరు. ఆయన పెళ్ళై 21 సంవత్సరాలు. రోజులు ఎలా గడిచిపోయాయో కూడా సుమతి ప్రేమలో ఆయనకి తెలియలేదు. ఒకరోజు పాపాయి స్కూలుకి వెళ్ళింది. ఆయన ఎప్పట్లానే ఆఫీసుకు వెళ్ళాడు. సుమతి డాబా పైన జోరున వారంగా వర్షాలు. దాంతో పనమ్మాయిని తీసుకెళ్ళి ఇక్కడ రుద్దు, ఇక్కడ రుద్దు, ఇక్కడ కడుగు అని పూల కుండీలు తీయించి కడుగుతూ ఉండగా ఒకచోట బాగా నాచుపట్టి
ఉండటాన కాలు జారే డాబా మీద నుంచే 3వ అంతస్తు మీద నుంచి కిందకు పడి పట్టంతోనే తలకాయ రాయి కొట్టుకోవటంతో ప్రాణాలు విడిచేసింది. రంగారావు మనిషి స్థాణువై కూర్చుండిపోయాడు. అమూల్య వెక్కిళ్ళు పెట్టి సుమతిని ఊపేస్తూ ఆయన మీద పడి ఏడిస్తే అక్కడ జనాల కంట నీరే తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి ఇలా జరిగిందని బాధపడ్డ వాళ్లే తప్ప బాధపడని వాళ్ళు లేరు. ఒకవైపున రంగారావు అత్తమావలు వచ్చారు. సుమతి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ తర్వాత అల్లుణ్ణి నీకోసం కాకపోయినా పాపాయి కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బాబు, ఇలాగే ఉండొద్దయ్యా, రేపు వచ్చే అమ్మాయికి ఒకళ్ళు ఇద్దరో పుట్టకపోరో, ఇలాగే ఉండటం తప్పు కాదా, ఏమంతా వయసు అయిపోయిందనే, నిండా 25 కూడా లేవు పెళ్ళప్పుడు, ఇప్పుడు నీ వయసు మహా అయితే గనక 45 లోపలే ఉంది, 70-80 ఏళ్ల వాళ్ళు కూడా రెండో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు తోడు కోసం, రేపు ఆడపిల్ల పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీకెవరుంటారు బాబు అని వాళ్ళు చెప్పారు. వదినలు, తోడల్లుళ్ళు, చుట్టాలు, బంధువులు అందరూ చెప్తే మేమిస్తామంటే మేమిస్తాం, రెండో సంబంధమైన కూతుళ్ళనని వచ్చారు ఆయనకి. కానీ నా సుమతి నాతో కడదాకా ఉంటానని ప్రమాణం చేసిందే. నా ప్రేమలోనే ఏదో లోటుందనుకున్నాడేమో ఆ భగవంతుడు, అందుకే తనని నా నుండి తీసుకెళ్ళిపోయి నాకు శిక్ష విధించాడు. బ్రతికున్నంతకాలం నరకం అనుభవించమనే. ఈ నరకం కూడా తన జ్ఞాపకాలతో నాకు ఆనందంగానే సంతోషంగానే ఉంటుంది. మరొక ఆడదాన్ని నా జీవితంలోకి నేను ఆహ్వానించలేను, కల్లో కూడా తలుచుకోలేను. నా భార్య స్థానాన్ని నేను ఇవ్వలేను. నా భార్య కట్టెల్లో కాలిపోతున్నప్పుడే నాలో ఉన్న శారీరక వాంఛలు, కోరికలు, మోహాలు, ఇష్టాలు అన్నీ కాలిపోయాయి. ఇప్పుడు నాకున్నది నా బిడ్డను పెంచాలనే కర్తవ్యం మాత్రమే. దాన్ని ప్రయోజకురాల్ని చెయ్యాలి, దాన్ని ఉత్తమురాలుగా తీర్చిదిద్దాలి, దాని కాళ్ళ మీద ఆధారపడేలా చెయ్యాలి, దానికి బాధ్యతలు తెలిసేలా పెంచుకొని ఒక మంచి అయ్యి చేతిలో పెట్టి మనవాళ్ళు మనవరాళ్లతో కాలక్షేపం చెయ్యాలన్నది నా కోరిక. వచ్చే ఆడది నాకు భార్య అవుతే తప్ప నా బిడ్డకి తల్లి కాదు. సవతి తల్లి ప్రేమలో పెరగాల్సిన కర్మ నేను బ్రతికుండగా నా బిడ్డకు పట్టలేదు. నేనే నా బిడ్డకి తల్లినై తండ్రినై పెంచుకోగలను అని చెప్పాడు ఆయన. తర్వాత ఎంతో నచ్చ చెప్పాలని ట్రై చేసిన సస్సేమిరా అనేశాడు ఆయన. వాళ్ళ ప్రపంచం ఇప్పుడు ఒకటే. పాపాయిని తీసుకొని పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి వస్తూ సుమతి ఫోటోకి పువ్వులు తీసుకొచ్చి పెట్టి స్నానం చేసేసి పాపాయికి ఆయనే వచ్చి రానట్టు జెళ్ళ వేస్తాడు. చక్కగా ఆయనే పాపాయికి టిఫిన్ నోట్లో పెట్టి తినిపిస్తాడు. తల్లి లేని లోటు పిల్లకి తెలియకూడదనే దిగుల్ని కూడా ఆయన గుండెల్లోనే దిగమింగి పాప ముందు కన్నీళ్లు రానివ్వడు. దగ్గరే ఉండి పాపకి బ్రేకులు, బాక్సులు పెట్టి పాపని స్కూల్లో విడుచుకొని ఆయనే మధ్యాహ్నం వేడివేడిగా వంటమ్మాయితో లంచ్ చేయించుకొని తీసుకెళ్ళి పాపాయికి ఇచ్చుకొని సాయంత్రం పాపాయిని తెచ్చుకొని దగ్గర కూర్చోబెట్టుకొని చదివించుకొని బయటికి తీసుకెళ్ళటం, పాపాయితో ఆడుకోవటం, పాపే ప్రపంచంగా పిల్ల తండ్రే లోకంగా పెరుగుతున్నారు. వంటమ్మాయి ప్రవర్తనలో మార్పు గమనించాడు ఆయన. ఆయన ముందు పమిట జార్చటం, ఒంగోటం, కావాలని లోనెక్కు బ్లౌజులు వేసుకురావటం, తీసి అవతల పడేసి కుకడే క్లాసులకు వెళ్ళే అన్ని రకాల వంటలు ఆయనే నేర్చేసుకున్నాడు. వంటమ్మాయి రావట్లేదే నాన్న, మనిద్దరి కోసం ఎందుకు తల్లి, నేనే చేస్తానంటే, అత్తగారు నువ్వు చేతులు కాల్చుకోవటం ఏమిటయ్యా, ఏమైంది అత్తయ్య, నా బిడ్డ కోసం నేను చేస్తున్నాను, ఎవరి కోసం అని కమ్మగా వండేవాడు ఆయనే. పిల్లకి ఆయనకి రకరకాల వంటలు చేసుకోవటం, పిల్లనే అలా తీసుకెళ్ళి వంటగదిలో కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తూ పిల్ల మాట్లాడుతుంటే సరదాగా జోకులు వేస్తుంటే అలా నవ్వుతూ వినటం, పాపాయి కోసం వండి పెట్టడం, పిల్లకి పుట్టినరోజులు చేసుకోవటం, అమ్మ ఫోటోకి రోజు దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళాలని చెప్పటం, ఆ తర్వాత బిడ్డని గుండెల మీద పడుకోబెట్టుకొని జోకొడుతూ పిల్ల నిద్రపోయాక భార్య ఫోటో వైపే చూస్తూ ఆయనకి నిద్ర పట్టేది కాదు. రాత్రి 2-3 వరకు కళ్ళల్లో నుంచి ధారలుగా నీళ్ళలా కారిపోతూ ఉండేవి ఆవిడ జ్ఞాపకాలతో. ఆ తరువాత కొంతకాలానికి పాపాయి పుష్పవతి అయింది. అత్త మామలు వచ్చారు. వచ్చి అత్తగారు పాపతో ఎలా ఉండాలో మెచ్యూర్ అయిన టైంలో ఆవిడ చెప్పి ప్యాడ్స్ అవి సెట్ చేసుకోవటం చూపించిన తర్వాత వాళ్ళకి వయసు అయిపోతుంది కాబట్టి ఆయన వాళ్ళ సహాయాన్ని ఏమీ అర్థించలేదు. పాపని షాపింగ్కి తీసుకెళ్ళి
తనకు కావలసిన శానిటరీ ప్యాడ్స్ దగ్గర నుంచే అన్నీ కొనిచ్చేవాడు. ఆడపిల్లైన చెంపపిన్నులు, బొట్టు బిళ్ళలు, రిబ్బన్లు, రబ్బర్ బ్యాండ్లు అన్నీ కొనిపెట్టేవాడు. నగలన్నీ భార్యవే పండుగలకి పాపకు వేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి లాకర్లో పెట్టేవాడు. పిల్లకి తండ్రి అంటే పంచప్రాణాలు కాదు, ఆరో ప్రాణం కూడా. అలాంటి తండ్రి ఎవరికుంటాడు? పిల్ల కూడా చుట్టూ ప్రపంచాన్ని చూస్తూనే పెరుగుతోంది. బ్రహ్మాండంగా చదువుద్ది. అన్నిట్లో 100కు 100 మార్కులు. పిల్లకి డాన్స్ నేర్పించాడు, మ్యూజిక్ నేర్పించాడు. దానికి తోడు పిల్లకి సంగీతం నేర్పించాడు. మరొక వైపున బ్రహ్మాండంగా చదువుద్ది, స్పోర్ట్స్లో ఫస్ట్. పిల్ల తన ఫ్రెండ్స్ని చూసేది. చాలామంది అమ్మలే తండ్రులు చనిపోతే 15 ఏళ్ల పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు ఉండి కూడా మరో పెళ్లి చేసుకోవటం తప్పు కాదు. చేసుకున్న ఆ మరో భర్తకి పిల్లల్ని కనటము తప్పు కాదు. ఆ తర్వాత వీళ్ళ మీద ప్రేమలు తగ్గిపోయి వాళ్ళ మీద ప్రేమలు చూపించటం, వీళ్ళని కేవలం ఇంట్లో ఉండే ఓ సోఫాలా కుర్చీలా ట్రీట్ చేయటం. కొంతమంది మగపిల్లల తల్లులు, ఆడపిల్లల తల్లులు ఇలా ఉంటే అసలు తండ్రుల విషయం అయితే చెప్పక్కర్లేదు. సవతి తల్లుల్ని చేసుకొని వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని సవతి తల్లులు టార్చర్లు పెట్టడం, తండ్రులు ఏమీ మాట్లాడకుండా వాళ్ళతో శారీరక సుఖాల కోసం కక్కుర్తిపడి కొందరు, వాళ్ళ ముందు నోరెత్తలేక వయసులో ఉన్న పెళ్ళాలు కాబట్టి నోరు మూసేసుకొని కొందరు, వాళ్ళకి పిల్లల్ని కనే అసలు ఇక వాళ్ళని వదల్లేక వీళ్ళని పట్టుకొని ఉండలేక నరకాలు అనుభవిస్తూ కొందరు. వాళ్ళతో పోలిస్తే తన తండ్రి ఎంత ఉత్తముడో, ఎంత గొప్పవాడో. తను ఏ రోజో అమ్మ చెప్తే విన్నమాట, శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడమ్మ, చాలా గొప్పవాడు అనే. అలాంటి కొడుకుని కన్నా కౌసల్య జన్మ ధన్యమైందే అనే. అలాంటిది తన తండ్రి ఎంత గొప్పవాడు కాకపోతే తానే తనకి తల్లయ్యాడు, తానే తనకి తండ్రి అయ్యాడు అనే పిల్ల ఆయన్ని గమనిస్తూ ఉండేది. ఆడవాళ్ళు అంత దూరాన ఉన్న తల తిప్పేసుకోవటం, అందరినీ అమ్మా అని మాట్లాడటం, అసలు ఎవరి వైపు చూడటం, టీవీలో ఒక అశ్లీలాలు, అసభ్యాలు, ఫోనుల్లో అలాంటివి చూడటం. కానీ ఆయన గుడికి వెళ్ళినా ప్రశాంతంగా కూర్చుంటాడు, దైవధ్యానం చేసుకుంటాడు. భార్య ఫోటో ఇంకా ఆయన పర్సులో పాపదే భార్యదే ఉంటుంది, ఆయన ఫోన్లో అదే ఉంటుంది. ఆయన మాటల్లో 10 మాటల్లో 8 మాటలు భార్య బిడ్డల గురించి ఉంటే, ఒక మాట ఉద్యోగం గురించే, ఒక మాట ఆ దేవుడి గురించి మాట్లాడతాడు ఆయన. తన గురించి తను మాట్లాడుకునే వ్యక్తి కూడా కాదు. పిల్ల పెద్ద మనిషి అయిన తర్వాత తన దగ్గర పడుకోబెట్టుకోవటం కరెక్ట్ కాదు వయసులో ఉన్న పిల్లననే. పిల్లకి తన ఎత్తు టెడ్డీ పేరు కొనిచ్చి పిల్లకి బెడ్ టైం స్టోరీలు చెప్పి పడుకోబెట్టి నిద్రపుచ్చి ఒక్కటే పడుకోవాలని ధైర్యాన్ని చెప్పి పక్క గదిలో పడుకోబెట్టి ఆయన అవతల గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. పాపాయికి తెలుసు ఆయన అమ్మని తలుచుకుంటూ నిద్రపోడని, ప్రతి రాత్రి ఏడుస్తూనే ఉంటాడని. ఆ కళ్ళు ఇంకా అమ్మని తలుచుకుంటూ వర్షిస్తూనే ఉన్నాయనే. ఆయనే దగ్గర కూర్చోబెట్టుకొని సెలవుల్లో పాపాయితో ఎలాంటి టచెస్ ఉంటాయని, అబ్బాయిలు ఎక్కడెక్కడ ముట్టుకుంటారని, ముట్టుకోనివ్వకూడదని, ఒక తల్లి ఎలాగైతే గనక కూతురికి చెప్పుద్దో, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ దగ్గర నుంచి అన్వాంటెడ్ సెక్స్ దాకా ఆయనే తప్పని కూతురికి ప్రతి ఒక్కటి కూడా కూర్చోబెట్టి చెప్పేవాడు. పిల్లకి ఏది కరెక్టు, ఏది రాంగు అనేటటువంటి మంచి గైడెన్సు, నాలెడ్జు, దాంతోపాటు ధైర్యం అన్నింటినీ నూరిపోస్తూ పెంచాడు రంగారావు గారు. చుట్టుపక్కల వాళ్ళంతా పిల్లని ఆయన పెంచుతున్న పెంపకాన్ని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆయన స్కూటీ నేర్పించాడు, కారు డ్రైవింగ్కి దగ్గరుండి తీసుకెళ్ళి డ్రైవింగ్ నేర్పించాడు. ఇది వచ్చు ఇది రాదు అనేదేమీ లేదు. పిల్ల ఫ్లైట్ ఎక్కాలి అని అడిగిందని దగ్గరలో ఉన్నటువంటి దూరాలు కానీ సింగపూర్ అని, మలేషియా అని, వాళ్ళ పెద్దమ్మలు ఉన్నారు కాబట్టి దుబాయ్ అని, మస్కట్ అని తీసుకెళ్ళి 10-15 రోజులకు మించి ఉండకుండా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఎత్తుకెళ్ళి అలా గడిపి పిల్లని తీసుకొని వచ్చేసేవాడు. అత్తమామలు కాలం చేశారు. ఇక ఆయన తోడళ్ళుల్లో ఆయన వదినలో వచ్చే వీల్లేదు అని చెప్పటంతో అంత్యక్రియలు ఆయనే పూర్తి చేయించేశాడు. ఆ తర్వాత ఆ ఉన్న మామగాడి ఇల్లు, మామగాడి పేరిట ఉన్న కాస్త డబ్బు, ఆ తర్వాత ఎటు పెన్షన్ రాదు కాబట్టి అత్తగారి నగలు, వాటిని ఇద్దరు వదినలు తర్వాత వచ్చి 3 వాటాల కింద పంచేసుకుందాం అని చెప్పారు. ఆయనకి నవ్వు వచ్చిందే, ఏమీ మాట్లాడలేదు. ఆయన మౌనం వహించి దినం ఖర్చులు ఎంత అయినాయి అని అడిగితే పర్వాలేదంటే
సరేనని వదిలేశారు. వాళ్ళు 3 వాటాలు వేసే సుమతి వాటా సుమతికి అన్నట్టు పక్కన పెట్టి పాపాయికి ఉంటుంది ఉంచమని ఆ మిగతా 2 వాటాలు తీసుకొని వెళ్ళిపోతే ఆయన డబ్బులు వృధా చేయటం ఎందుకులేమనమని అత్తామామల జ్ఞాపకంగా ఉంటుందని ఒక ల్యాండ్ కొని పాపాయికే ఉంటుందని అలా ఉంచేశాడు. దాన్నే వాళ్ళకి తినటానికి లోట ఉండటానికి లోట ఆయనకి నవ్వు వచ్చేదే మనుషుల్లో తత్వాలు చూసే. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ అత్తమామలకు ఆయనే ఆబ్దికాలు భార్యతో పాటు తన తల్లిదండ్రులతో పాటు పెట్టిస్తూ ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా అన్నీ చూసేవాడు ఆయనే. పాపాయి 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. ఇంటర్లో చేర్చాడు. బ్రహ్మాండంగా ఇంటర్ పాస్ అయ్యింది. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. చాలా పెద్ద కాలేజీలో పిల్లనే ఆయన ఇంజనీరింగ్లో చేర్చాడు. పిల్లకి ఒక ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ అమూల్యకే. అయితే ఇక చాలామంది అబ్బాయిలు అమూల్యకి ప్రపోజ్ చేయటం, ఆ ప్రపోజ్ చేసినటువంటి అబ్బాయిలందరినీ కూడా అమూల్య ఇదే విషయం తీసుకెళ్ళి మీ అమ్మా నాన్నల ముందు చెప్తారా అని అడిగితే, ముందు మనం ప్రేమించుకుందాం, తర్వాత అమ్మా నాన్నలకి చెప్పొచ్చు, ముందు మనం అవసరమైతే అమ్మా నాన్నలు వద్దన్నా పెళ్లి చేసుకుందాం, ఒకళ్ళు ఇద్దరు పుట్టాక వాళ్ళే ఊపుకుంటారు, అప్పుడు దాకా నేను మీ ఇంట్లోనే ఉంటాను, ఇలా కొంతమంది మాట్లాడితే అసలు మీ ప్రాబ్లము ఇదా అదా అనేది తీసి పక్కన పెడితే నేను ఒక విషయం చెప్పాలి మీతో అనేది అమూల్య. ఏంటి అంటే, మీతో పాటు మీ అమ్మా నాన్నలు ఉంటారు కదూ, ఉంటారు, లేదు వేరు కాపురం పెట్టుకున్నా వచ్చి వెళుతూనే ఉంటారు కదూ, ఉంటారు, మీతో పాటు మీ తోబుట్టువులు అప్పుడప్పుడు కలుస్తారు కదూ, కలుస్తారు, నేను మాత్రం మా నాన్నని నాతోనే ఉంచుకుంటాను. వాట్ అన్నారు చాలామంది అబ్బాయిలు. కొంతమంది కావాలంటే నువ్వు రోజు వెళ్ళి చూసిరా అన్నారు, కొంతమంది వారానికి ఒకసారి వెళ్ళి చూసిరా అన్నారు, కొంతమంది 15 రోజులకు ఒకసారి వెళ్ళి చూసిరా అన్నారు, కొంతమంది మన ఇద్దరి ప్రైవసీకి మా అమ్మ నాన్నలే అడ్డం అనుకొని నెలకోసారి వాళ్ళని వెళ్ళి చూసొద్దాం అనుకుంటాను నేను, మీ నాన్న ఉంటే డిస్టర్బెన్స్ కాదా అన్నారు, కొంతమంది నాకు అబ్రాడ్ ప్లాన్ ఉందన్నారు. ఇలా రకరకాల మంది రకరకాల అభిప్రాయాలు మాట్లాడితే అందరినీ రిజెక్ట్ అనే రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. ఆ 4 ఏళ్ల బీటెక్లో దాదాపు ఒక 500-600 మంది అబ్బాయిలే అమూల్య అందానికి, అమూల్య గుణగణాలకి, అమూల్య స్ట్రైట్ ఫార్వర్డ్కి, ఆ అమ్మాయి క్యారెక్టర్కి, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయటం, అంతమందిని ఆ అమ్మాయి కాదనుకోవటానికి కారణం ఒక్కటే, వాళ్ళల్లో కొంతమంది ఫ్రాడ్ వెధవలు, కొంతమంది ఫ్యామిలీస్ మంచి కాదు, కొంతమంది గురించి చెప్పాలంటే మమ్మ పప్ప బాయ్లు, కొంతమంది యూస్ చేసుకొని వదిలేసే రకాలు. ఇక మిగతా వాళ్ళల్లో అంతా ఫేర్ చేసి చూస్తే ఒక 50 మంది అబ్బాయిలు మంచోళ్ళే. కానీ వాళ్ళల్లో కూడా ఉన్నది ఏంటి అంటే దాదాపు ఒక 20 మందికి అబ్రాడ్ ప్లాన్స్, ఉన్న 30 మందికి వాళ్ళకి ఎంత ప్రయారిటీ అంటే వాళ్ళ పేరెంట్స్ గురించి ఇచ్చే విషయంలో అవతల వాళ్ళు పేరెంట్స్ ఇచ్చే కట్నాలు కావాలి, వీళ్ళు అడగరు, ఎందుకంటే అవతల వాళ్ళు ఒకళ్ళే కూతుళ్ళు కాబట్టి తెలివితేటలు వాడే రకాలన్నమాట. దానికి తోడు చదువుకోవాలి, అందంగా ఉండాలి, ఉద్యోగం చేయాలి, పెళ్ళాం వాళ్ళు చెప్పినట్టు వినాలి, చెప్పు చేతల్లో ఉండాలి. వీళ్ళమ్మ నాన్నల్ని తనమ్మ నాన్నలుగా చూసుకోవాలి కానీ తన నాన్నని వాళ్ళ నాన్నగా చూసుకునే గొప్ప హృదయం ఉన్నోళ్ళు కాదు. దాంతో గెట్లెస్ట్ అనేసింది అమూల్య. ఆ తర్వాత ఎంటెక్ చేస్తాను నాన్న అంటే, పెళ్లి చేసుకోవా తల్లే, అప్పుడే ఏం పెళ్ళి నాన్న, ఏమంతా మునిగిపోయిందనే ప్రపంచం ముందుకు దూసుకు వెళ్ళిపోతుంటే మనం వెనకే ఉండి ఆలోచిస్తామంటే కరెక్టా చెప్పండి మీరు? నీ ఆరోగ్యం పాడు చేసుకోకు నాన్న, ఇవన్నీ ఆలోచించే చేసుకుంటాను, మంచోడు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా చేసుకుంటాను అని ఎంటెక్లో జాయిన్ అయింది. పెద్ద కాలేజు. అక్కడ దాదాపు ఫస్ట్ ఇయర్లోనే 30 మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. అమూల్య వాళ్ళందరినీ మళ్ళీ రిజెక్టే చేసుకుంటూ వచ్చింది. సెకండ్ ఇయర్లో ఇదే సిచ్యువేషను. ఒకరోజు అమూల్య స్నానం చేస్తుండగా అమూల్య ఫ్రెండ్ వస్తే, రంగారావు గారు అమ్మాయిని ఎవరు ప్రేమిస్తున్నామని చెప్పట్లేదా అమ్మా, కాలేజ్లో ఎవరైనా ఇష్టపడుతున్నారా, ఎక్కడ అంకుల్ ఎందుకు చెప్పరు, దానికేమైందే, నిప్పు లాంటి క్యారెక్టరు, అంత బాగా చదువుద్ది, టాపరు, అన్నిట్లో ఫస్టే ఉంటుంది, ఏం లేదని కులం లేదా, గుణం లేదా, అందం లేదా, చదువు లేదా, మీకొక్కటే కూతురు, ఉన్నాయి 4 పెట్టే దానికి కాదా, కానీ వాళ్ళందరూ
ఇలా మాట్లాడుతుంటే అమ్ముకి నచ్చట్లేదు. దాంతోనే రిజెక్ట్ చేసుకుంటూ వచ్చేసింది అంకుల్ అనేసరికి ఆయనకి బాధ అనిపించింది. తనే కూతురు జీవితానికి అడ్డుగోడైపోయి మంచి భవిష్యత్తు కూతురికి రాబోతుంటే కాలడ్డం పెడుతున్నట్టు అయిపోయిందా అని కూతురుతో రాత్రి భోంచేసేటప్పుడు అదే సంభాషణ ఎత్తాడు ఆయన. చాలే ఊరుకో నాన్న, నువ్వు నా జీవితానికి అడ్డమేంటి పిచ్చోడా? ఒక విషయం చెప్పమంటావా? పైకి నిన్ను కారణంగా చూపిస్తున్నారు, కానీ వాళ్ళు నేనేదో అలా అని పెళ్లి చేసుకోవట్లేదు, వాళ్ళని ఇష్టపడట్లేదని పనికి మాలింది నీకు చెప్పుంటుంది. కానీ ఇవాళ నా నుండి నిన్ను దూరం చేసి నువ్వు నా లైఫ్లో వద్దనే వాళ్ళు ఒకరోజు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న మాటలకి ప్రయారిటీ ఇచ్చి, మనీకి ప్రయారిటీ ఇచ్చి, దేంతోనో అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లలు పుట్టాక పడుండక ఎక్కడికి పోద్దని నన్ను కొట్టి తిట్టి, వాళ్ళకి నేను తెచ్చే డబ్బులు నచ్చుతాయి, నా జీతం నచ్చుద్ది, నా అందం నచ్చుద్ది, చదువు నచ్చుద్ది, ఎంతవరకు అది వాళ్ళది అయ్యేంతవరకు. ఆ తర్వాత ఇంట్లో నేను జీతం లేని పని మనిషిగా, వంట మనిషిగా, వాళ్ళకి సుఖాన్ని అందించే వేసగా, వాళ్ళ అమ్మా నాన్నల కాళ్ళొత్తే ఆయాగా దాసిగా మిగిలిపోవాలి నాన్న. నాకు అలాంటి బ్రతుకు వద్దు. నన్నుగా అర్థం చేసుకునేవాడు వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, నువ్వు బాధపడకో అని చెప్పేది ఆయనకే. ఆ తర్వాత పిల్లది ఎంటెక్ అయిపోవటం, ఎంటెక్ అయిపోయిన తర్వాత మంచి ఎంఎన్సి కంపెనీలో మంచి జీతానికి అమ్మాయికి అదే ఊళ్ళో ఉద్యోగం రావటం, దాంతో ఆయనకి చాలా సంతృప్తిగా అనిపించేదే. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాననే దాంతో బంగారు తల్లి పెళ్లి చేసుకోమ్మా, సంబంధాలు చూస్తానంటే సరే చూడమందే. దాదాపు 2000 పైన సంబంధాలు వెతికితే ఆయన ఫెయిర్ చేసిందే అందులో 1000. ఆ 1000 సంబంధాల్లో నుంచే అమూల్య కూర్చొని వరుసగా ఫెయిర్ చేసుకుంటూ వస్తే ఫైనల్ అయింది 100. ఆ 100లోనూ ఇక మిగతా వాళ్ళందరినీ తీసేసుకుంటూ వస్తే ఫైనల్ అయింది 10. ఆ 10 మందిని మాత్రం నేను కలిసి మాట్లాడతాను నాన్న అందే అమూల్య. వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళని వెళ్ళి పర్సనల్గా కలిసిందే. ప్రతి వెధవ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించే వెధవే తప్ప అమ్మాయికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా మన అమ్మా నాన్న లాంటి వాళ్ళే. మన అమ్మని నాన్నని ఆ అమ్మాయి ఎలా తన సొంత వాళ్ళు అనుకోవాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, మన అత్త మామల్లో కూడా ఇద్దరూ ఉంటే అది వేరే విషయం. ఒకళ్ళు లేనప్పుడు, ఒకళ్ళు ఒంటరి వాళ్ళు అయినప్పుడు అలా వదిలేసి ఎలా ఊరుకుంటాం అని అక్కడ వాళ్ళమ్మో వాళ్ళ నాన్నో ఉంటే ఎలా ఆలోచిస్తామనే ఒక్క వెధవ ఆలోచించేవాడు కనపల్లా. ఫైనల్గా ఒక్కడు మిగిలాడు. వెళ్ళి కలిసింది. అతని పేరు భరత్. కలిసి కలవంగానే ఇలా మా నాన్నగారిని నాతోనే ఉంచుకుంటానంటే దానిలో ఏముంది? అసలు ఆ విషయం గురించి మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఏముందండి? నా వరకు నా గురించి చెప్పమంటే మా నాన్నగారిది ప్రైవేట్ ఉద్యోగం, మా అమ్మ ఇంట్లో ఉండే గృహిణి. మా అమ్మ నాన్నగారులో ఇప్పుడే వచ్చి మనతో ఉండరు. ఇక నా చెల్లెలు ఇంకా చదువుతోంది. నా చెల్లెలు వివాహం బాధ్యత కాస్త నా మీద ఆధారపడి ఉంది. అమ్మా నాన్నలకు ఒక ఇల్లు ఉంది. వాళ్ళు ఉన్నంత వరకే ఆ ఇల్లు ఎవరికీ పెట్టలేరు. చెల్లెలు పెళ్ళికి అమ్మ కాస్త బంగారం సేవ్ చేసింది, నాన్న కాస్త అమౌంట్ సేవ్ చేసి ఉంచారు. నాన్నగారి పేరు మీద అమ్మ స్త్రీధనంగా తెచ్చిన దాని మీద నాకు ఎలాంటి ఆశ లేదు, నాకు రూపాయి వద్దు కూడాను. ఇప్పుడు మీ నాన్నగారిని నా నాన్నగారు అనుకోవటంలో నాకు వచ్చినటువంటి బాధ భేదం ఏమీ లేదు. నేను శుభ్రంగా మీ నాన్నగారు మీరు నేను కలిసే ఉండటానికి ఆమోదం తెలుపుతున్నాను, నాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదండి అన్నాడు. ఆ తరువాత కూడా సంవత్సరం టైం తీసుకుంది అమూల్య. ఎందుకమ్మా అంత టైం అని రంగారావు అన్నా, ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికి తెలుసు నాన్న, టైం తీసుకొని స్టెప్ తీసుకుంటే మంచిది కదో అన్న తరువాత ఆ సంవత్సర కాలంలో భరత్ వీళ్ళింటికి రావటం, రంగారావుని చాలా గౌరవించటం, ఆయనతో ప్రేమగా అభిమానంగా కూర్చొని మాట్లాడటం, అమూల్యతో ప్రేమగా అనురాగంగా ఉండటం, వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలు కూడా సొంత మనుషుల్లా కలిసిపోవటం. దాంతో 1 year తర్వాత అమ్మాయికి భరత్ కరెక్టే అని అనిపించాడు. ఆ తర్వాత వాళ్ళ అమూల్యకి పెట్టింది గ్రామ్ బంగారం కూడా లేదు. అల్లుడికి రంగారావు గారే బట్టలు తీసుకొని వియ్యంకుడికి వియ్యపురాలకి తీసుకొని వాళ్ళు అడక్కపోయినా ఆడపడుచు లాంఛనాలు రేపు మాట రాకూడదని సుప్రజకి 1,00,000 రూపాయల రొక్కం, దాంతోపాటు ఒక 4 కాసులు
హారం బహూకరించాడు. ఆ తరువాత కూతురికి అల్లుడికి ఘనంగా పెళ్ళయిందే. ఆయన ఖర్చులతోనే జరిపించాడు. భార్య నగలు మొత్తం కూతురికి ఒంటి మీద వేసేశాడు. అల్లుడికి ఆయనే కడియం పెట్టి హ్యాండ్ చైన్ పెట్టి 2 గొలుసులు పెట్టి 2 ఉంగరాలు పెట్టాడు. ఆ తరువాత హనీమూన్కి వెళ్ళొచ్చారు. వెంటనే పిల్లల్ని కనకూడదని ప్లాన్ చేసుకున్నారు. ఆ తరువాత రంగారావు రిటైర్మెంట్ ఫంక్షను చాలా గ్రాండ్గా జరిగిపోయింది. ఆయన రిటైర్ అయిన తర్వాత ఉండే ఇల్లు పాతిళ్ళు అయిపోయింది కాబట్టి ఆ ఇల్లు అమ్మేసి ఒక కొత్త ఇల్లు కొందామనుకుంటుంటే కూతురికి ఇండివిజువల్ హౌస్ అంటే ఇష్టమని ఇక్కడ ఇల్లు అమ్మిన దాంతో ఆయన కూతురికి చుట్టూ గార్డెన్ ఉండేలాగా చక్కగా 2 అంతస్తుల ఇల్లు కొన్నాడు. కొన్న తరువాత ఆయన ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. అంతకుముందు ఏ మర్యాద, ఏ గౌరవాలు, ఏ అభిమానాలు, ఏ ఆప్యాయతలైతే అల్లుళ్ళో ఆయన చూశాడో మెల్లమెల్లగా అల్లుళ్ళో అవి తగ్గటం మొదలయ్యాయి. అల్లుడు సహజంగానే మాట్లాడటం తక్కువ. కాకపోతే అంతకుముందు కనీసం ఒక 10 నిమిషాలు పావుగంటో ఆయన దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడి యోగక్షేమాలు, క్షేమ సమాచారాలు, సరదాగా కాసేపు టీవీ చూసి లోపలికి వెళ్ళిపోయేవాడు. కూతురికి ఆయనంటే ఉన్న ప్రేమ వల్ల ఇంట్లో పనమ్మాయి ఉండేది. వంటమ్మాయిని కూడా పెట్టుకోండి నాన్న అంటే వద్దమ్మా, ఆ కాలక్షేపం కూడా లేకపోతే నాకు ఆరోగ్యం పాడైపోతుంది. ఇప్పటి వరకు ఉద్యోగం చేసి చేసి ఉన్నానేమో, తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉంటుందా? కాలక్షేపం కావాలనుకుంటే బుక్స్ చదువుకోండి, టీవీ చూడండి, విశ్రాంతి తీసుకునే సమయం ఇదే. ఎందుకు నాన్న, నాకు మిగతా మగవాళ్ళల్లా రాజకీయాలు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడటము నచ్చదు, ఇంటి వ్యవహారాలు పరాయి వాళ్ళతో చెప్పటము నచ్చదని నీకు తెలుసుగా తల్లి. ఎవరు వండి పెడుతున్నాను? నీకు అల్లుడికేగా. నేను వండి పెట్టిని అంటే నీకు ఇష్టం కదమ్మా, నువ్వు కడుపు నిండా తినవు, మళ్ళీ నేను వంటమ్మాయిని పెట్టినా అనే ఆయనేమీ ఖాళీగా ఉండేవాడు కాదు. అంతా దాంట్లో ఆయన రిటైర్మెంట్ డబ్బులు వస్తే నేనేం చేసుకుంటానని పిల్లకే ఇస్తే పిల్ల ఇప్పుడే అలాంటి అప్పగింతలేమి వద్దు 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 అంటున్నా సరే ఇల్లు నా పేరిటే కొన్నారు, మీరు ఇల్లు నా పేరు మీదే పెట్టారు, తను నేను తిరగటానికని కారు కూడా కొనిచ్చారు, మళ్ళీ ఈ అదనపు భారాలు ఎందుకు నాన్న అనే డబ్బులు ఆయన పేరు మీదే వేసి ప్రతి నెల వడ్డీ వచ్చేలా ఏర్పాటు చేసింది. 1,00,000 పైనే ఆయనకి పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాబట్టి పెన్షన్ వస్తుంది. భార్య నగలు వెండి కూతురుకిస్తే ఆ అమ్మాయి వాటిని లాకర్లో జాగ్రత్త చేసుకొని పండుగలకి తెచ్చి వేసుకొని మళ్ళీ లాకర్లో పెట్టుకునేదే. కూతురు జీతం 1,00,000 పైనే. అల్లుడి జీతమే కూతురు జీతం కన్నా కాస్త 1,00,000 రూపాయలు వచ్చుద్ది. కూతురుది 1,25,000 దాకా వచ్చుద్ది. అయితే ఆయన పెన్షన్ డబ్బులు ఇంట్లోకి వాడుతున్నాడని అలా వాడద్దు నాన్నగారు, మీ మందులకి వాటికి ఉంచండి, నేనేం చేసుకుంటానమ్మా, రేపొద్దున సేవింగ్స్ చేయండి నాన్న, మాకే ఇద్దరుగానే అని భర్త జీతంలో నుంచి తన జీతంలో నుంచి 2,50,000 తీసి 1,00,000 ఆయన చేతిలో పెట్టి ఇవి వాడండి నాన్న అని చెప్పేది. ఇంట్లో పనమ్మాయి, దానికి తోడు మిషన్లు, ఇంట్లో ఇంకో పనమ్మాయి ఆయన చేతి కిందకు ఉండటానికని పెట్టింది కూతురు. ఆయన పొద్దున్నే లేవటం, కాసేపు అలా అల్లుడితో వాకింగ్కి వెళ్ళి రావటం, ఆ తర్వాత ఇంటికి రాగానే కాఫీ టిఫిన్ల పనులు, వాళ్ళ క్యారియర్లు కట్టివ్వటాలు, ఆ తర్వాత పనమ్మాయితో అద్దంలాగా ఇల్లంతా శుభ్రంగా పని చేయించడం, బట్టలమ్మాయితో బట్టలు ఉతికించడం, గంజులు పెట్టడం, ఐరన్లకి ఇప్పించడం, ఆ తెచ్చిన బట్టల్ని నీట్గా కూతురు అల్లుడు గదిలో పెట్టించటం. ఈ పని తప్పు, ఆ పని తప్పు అని అనుకోడు ఆయన. పూజ కూడా ఆయనే చేస్తాడు. ఆ తర్వాత సాయంత్రం స్నాక్స్ వేయటం, రాత్రి భోజనాల ప్రిపరేషన్లో, ఆ తర్వాత ఆయన గదిలోకి వెళ్ళి ఆయన పడుకోవటం, రోజు దేవాలయానికి 2 పూట్ల వెళ్ళి రావటం, కాసేపు లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకోవటం, టీవీ చూడటం, ఇవి తప్ప ఆయనకి కాలక్షేపాలు లేవు. ఖాళీగా ఉండేవాడు కాదు. ఆరోగ్యం బాగోకపోయినా హాస్పిటల్కి వెళ్ళి పెళ్ళే దగ్గరుండి చూపించి మందులు ఇప్పించి తీసుకొచ్చేది. పెద్ద జబ్బులేమీ లేవు ఆయనకి. కాస్త బీపీ ఉందే. ఈ మధ్యనే కాస్త షుగర్ వద్దంటున్నారని షుగర్ ఫ్రీ తీసుకొచ్చి మీరు ఈ చక్కెర వేసుకోండి నాన్న, ఒంట్లో ఉన్న చక్కెర చాలని నవ్వేదే. ఇక ఆయన విషయంలో ఆయనకి పళ్ళు తేవటం, కాయలు తేవటం, ఈ విషయాలన్నీ ఎవరూ చెప్పక్కర్లేదు. ఇంట్లో చక్కగా ఫ్రూట్స్ కట్ చేయించే
ఫ్రూట్ సలాడ్లు చేయించి బౌల్స్ మీద క్లీన్ ర్యాప్ లేయించి అలా పెట్టించి ఉంచేవాడు. పళ్ళ రసాలు తీయించి బాటిల్స్కి పోసి ఫ్రిడ్జ్లో పెట్టించి ఉంచేవాడు. రకరకాలు అలా ఆయనే వండి మరీ చక్కగా డబ్బాల్లో తినుబండారాల కోసం పిల్లలు వెతుక్కోకూడదని పెట్టి ఉంచేవాడు. ఆయనకి ఎంతో కాలక్షేపం. దానికి తోడు ఇంటి చుట్టుపక్కల కూతురికి గార్డెన్ అంటే ఇష్టమని డాబా మొత్తం పూల మొక్కలతో క్రోటన్లతో నింపేశాడు. ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్తో నింపేశాడు. ఆ తరువాత ఇంటి చుట్టూ రకరకాల పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, కాయగూరలు బయట నుంచి కొంటే వాటికి కెమికల్స్ వాడుతున్నారు, పురుగుల మందులు అనే దాంతో చక్కగా సేంద్రీయ పద్ధతుల్లో ఆయనే అన్ని ఆకుకూరలు, పచ్చగా కూరగాయలు పండించేవాడు. ఇంట్లోకి కావలసినన్ని వాడుకుంటే దగ్గరలో ఉన్న ఓల్డేజ్ హోమ్కి, అనాథాశ్రమానికి మిగతాయి తీసుకెళ్ళి ఒక ఆదివారం పూట వాళ్ళకి, వృద్ధులకి, పిల్లలకి వండి పెట్టమని ఇచ్చొస్తూ ఉండేవాడు. అంతా దాంట్లో ప్రతి నెల భార్య పోయిన రోజు, అత్తామామలు పోయిన రోజు, ఆయన తల్లిదండ్రులు పోయిన రోజు, ఈ 5 రోజులు మాత్రం దగ్గరలో ఉన్న ఓల్డేజ్ హోమ్కి, అనాథాశ్రమానికి ఆయన చేత్తో ఆయనే ఒక 50 మందో 100 మందో వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఆయన డబ్బుల్లో నుంచి భోజనం వండి వాటిని నీట్గా కవర్లో ప్యాక్ చేసి పనమ్మాయి సాయంతో వెళ్ళి పంచి రావటం ఆయనకు అలవాటు. సంవత్సరానికి ఓసారి భార్య పోయినప్పుడు బట్టలని, దుప్పట్లని, అత్తమామలు పోయినప్పుడు చెప్పులని, ఆయన అమ్మా నాన్నలు పోయినప్పుడు గొడుగులని, ఎవరికి ఏ అవసరాలో కనుక్కుని అవి ఇస్తూ ఉండేవాడు. సంవత్సరానికి ఒకళ్ళని, ఎవరో ఒక పిల్లల్ని చదివించటం, వాళ్ళ ఫీజు కట్టడం ఆయనకున్న అలవాటు. అలా ఆయనకి అయితే దేవుడి ధ్యానం లేదా ఒకటి నమ్ముతాడు ఆయన, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే. ఎవరైనా ఆపదలో అవసరంలో ఉన్నారు అనుకున్నప్పుడు ఆయన వాళ్ళకి ఖచ్చితంగా నేనున్నాను అనే, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా అక్కడ ఆయన సాయాన్ని అందించే గొప్ప వ్యక్తి. రోజులు ఇలా బాగానే ఉన్నాయి అనుకునేలోపు అల్లుడి ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. ఒకరోజు అల్లుడు హాల్లో ఫోన్ మాట్లాడుతున్నాడు. కూతురు పడగదిలో ఏదో పని చేసుకుంటోంది. ఆయన రాత్రి భోజనానికి కాస్త ఏదో మిక్సీ పట్టాల్సిన అవసరం ఉంటే పిండి మిక్సీ పట్టుకుంటుంటే అల్లుడు ఏంటి ఎదవగోల, ఎదవనస అని, అసలు ఎదవ దరిద్రం అని, ఏంటిది, బుద్ధుండాలి, వయసు రాగానే సరికాదు, ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నానని ఆ మాత్రం తెలీదా నీకు అని మీ నుండి నీకొచ్చే అల్లుడు బహువచనం నుండి ఏకవచనానికి వచ్చేశాడు. నేను చూసుకోలేదు బాబు, ఒక్క మాట మీరు చెప్పుండాల్సింది. ఏంటండి చెప్పేదే, వయసు రాగానే సరే నీకు బుద్ధుండాలి కాస్తైనా కూడా అనేసరికి కూతురు అలా వచ్చి విని షాక్ అయిందే. దాంతో ఆయన మొహం చిన్నపుచ్చుకొని సారీ బాబు అని పక్కకి వెళ్ళిపోయాడు. ముందు కూతురు అల్లుడిని జబ్బ పట్టుకొని లోపలికి లాక్కెళ్ళి, నీకు కాస్తైనా బుద్ధి, జ్ఞానం, ఇంకితం అనేవి ఉన్నయ్యా, అదే సిచ్యువేషన్లో మీ నాన్నో మీ అమ్మో ఉండి నేను అలాగే మాట్లాడితే నువ్వు ఇలాగే మాట్లాడతావా, దీన్నే సంస్కారం అంటారా, పెద్ద చిన్న అనేది ఉండొద్దా, అసలు ఇప్పుడు ఏం జరిగిపోయి ఏం కొంపలు మునిగిపోయినాయి అని అంత ఇదైపోయింది నువ్వు, అంత ఓవర్ యాక్టింగ్ చేసింది నువ్వు, అంత అతిగా బిహేవ్ చేసింది నువ్వు, ఆయన వయసులో నీకన్నా పెద్దవారైతే నువ్వు అని మీదకి వెళ్ళిపోతావేంటి, నువ్వు ఫోన్ కాల్ మాట్లాడేవాడివి డాబా మీదకి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, హాల్లోనే ఎందుకు మాట్లాడాలి, మాట్లాడావు, అది ఆఫీస్ కాలు, ఒక్క మాట ఒక్క 10 నిమిషాలు ఇదివరకు చెప్పేవాడివిగా నోరు పడిపోయిందా, నోటికి ఏమైనా పోయే కాలం వచ్చిందా, చెప్పొచ్చుగా మామయ్య గారు ఒక్క 10 నిమిషాలు ఆగండి ఫోన్ కాల్ మాట్లాడుతున్నాననే, బుద్ధుందా బుద్ధి లేదా, ఏం మాటలు రావే అని అడిగేపాటికి భార్యాభర్తల మధ్య చిన్న ఇష్యూ, వాగ్యుద్ధం జరిగింది. అల్లుడు బయటికి వెళ్ళిపోయాడు. ఆయనే కూతురు దగ్గరకు వచ్చి క్షమించమ్మా అంటే, ఏం మాటలు నాన్న, ఊరుకో, వాడమ్మా నాన్నల్నే నేను అలాగంటే వాడు ఊరుకుంటాడా, ఏ గౌరవం అయితే ఒకళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో మనం అదే తిరిగి వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వాలని తెలియాలి ప్రతి ఒక్కడికే, ఇలా అబ్బాయిల్ని పెంచే అమ్మా నాన్నలను కొట్టాలి ముందు చెప్పు తీసుకొని అనేసి కూతురు అక్కడి నుంచి ల్యాప్టాప్ తీసుకొని, నువ్వు ఇవన్నీ పట్టించుకొని మనసు పాడు చేసుకోవద్దని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చుంది. ఆ తర్వాత అల్లుడు రావటం, రాత్రికి వచ్చి అల్లుడు పెళ్ళానికి సారీ చెప్పటం, వర్క్ స్ట్రెస్లో అలా మాట్లాడానని మామగారిని క్షమించమంటాం, ఆ తర్వాత పోనీలెమ్మని వాళ్ళకి లైట్ తీసుకోవటం, కూతురు మాత్రం ఇంకోసారి ఇలా జరిగితే నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను
జాగ్రత్త. మా నాన్న ఏమైనా అంటే అది ఎవరైనా సరే నేను టాలరేట్ చేయనని నీ పెళ్ళికి ముందు చెప్పాను, పెళ్ళయ్యాక రోజుకోసారి చెప్తూనే ఉన్నాను భరత్ అనేసి అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత భరత్ పిల్లలో 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 అనే గొడవ చేయటం అమూల్యకు కూడా కొంచెం అనీజీగా అనిపించి కాపట్టి తీసేయించుకొని వచ్చింది. అయితే ఈలోపు అల్లుడి ప్రవర్తనలో బాగా మార్పు వచ్చేసే రంగారావు గారితో పూర్తిగా మాట్లాడటం మానేశాడు. దానికి తోడు 10 మాటలకు ఒక మాట మాట్లాడటం, ఆయన ఏదన్నా వండినా బాలేదని చేతులు కడిగి వెళ్ళిపోవటం, ఆయన్ని పలకరించకపోవటం, ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినా సరే ఆయన్ని కనీసం గౌరవం విలువ ఇవ్వకపోవటం, ఇక్కడ విషయాలన్నీ తీసుకెళ్ళి అమ్మ నాన్నలతో చెల్లితో చెప్పే అలవాటు ఉంది భరత్కే. అయితే ఆ ముసలెదవ ఇంకా పాడేంట్రా, పాడు పీడాకారం దరిద్ర పెదవ, దాని అమ్మ పోయింది వీడు కూడా పోతే పీడా పోతే ముద్రష్టపు ముండా కొడుకు అని అయినా దాని బాబు ఉంటున్నప్పుడు మీరెందుకు ఉండకూడదమ్మా, మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇక అమూల్య ఏమీ మాట్లాడలేదు. తనే వాళ్ళ గదుల్లో క్లీన్ చేయించుకొని చెల్లెలి గదంతా డెకరేట్ చేసి చెల్లెలకి స్టడీ టేబుళ్ళు అవన్నీ వేయించుకొని ఇక చెల్లెలిని ఒక గదిలో అమ్మ బాబులను ఒక గదిలో పై అంతస్తులో వాళ్ళకి వ్యూ ఉండేలా ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ఇక ఎక్కడైనా అత్తగారు కోడలను కోడలు అత్తగారును సాధించి పెట్టడం ఈయపురాళ్ళు కూసుకోవటం కామను. అదే ఇండియన్ సైకాలజీ ప్రకారం ఎవరు కాదనిలేందే. భరత్ వాళ్ళ అమ్మ సాధించడం మొదలుపెట్టింది రంగారావునే. ఇంట్లో ఆ అమ్మాయి వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఆయన ఎందుకు వండాలి, నేను వండకపోతే నువ్వు తినవంటే నా వాడికి వండు నాన్న, నువ్వేమీ అందరికీ వంట మనిషివో పని మనిషివో కాదు కదా అని ఇంకో పనమ్మాయిని పెంచేసి వంటమ్మాయిని పెట్టింది. ఆ వంటమ్మాయి తను చెప్పినట్టే వినేలా ఉండే వాళ్ళని పెట్టింది. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళకి కనుక్కొని వండమని చెప్పింది. ఖర్చులు బాగా పెరగటం మొదలైనాయి. ఖర్చు పెరిగిందని ఏ రోజు అమూల్య అనేది కాదు భరత్ దగ్గర. భరత్ వాళ్ళ చెల్లెలకి ఫీజులో అమూల్య దాంట్లో నుంచి తన దాంట్లోంచే కడతాడు. పైగా వాళ్ళ అమ్మ పుట్టినరోజు, నాన్న పుట్టినరోజు, అమ్మ నాన్న పెళ్లి రోజు, చెల్లెలు పుట్టినరోజు, అమ్మ నాన్నల హాస్పిటల్లో తీసుకెళ్ళటం, మందులు ఇప్పించటం, ఇవన్నీ చాలా ఇష్టపూర్వకంగా చేసుకుంటాడు తన ఫ్యామిలీ విషయంలో. అమూల్యకు ఒక అలవాటు ఉంటుంది, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే ఇప్పుడు మనం వెళ్ళాంగా నెక్స్ట్ టైం ఫ్యామిలీని తీసుకెళ్దాంలే అంటే వాళ్ళమ్మ నాన్న చెల్లి తను తన భార్య వరకే టికెట్ బుక్ చేస్తే మరి నాన్నకే మామయ్య గారికి అక్కడ చల్లటి వాతావరణం పడదలే. పడుద్దా అంటే ఆయన మీరు వెళ్ళి రండిలేమ్మా అనేవాడు. ఆ తర్వాత సినిమాకి వెళ్తే మీ నాన్న ఎక్కలేళ్లే అని వాళ్ళ వరకు టికెట్లు తీసుకెళ్ళటం, ఈ సినిమా బాగుంది నాన్న చూస్తారు అంటే వద్దులే ఆయనకి ఇంత వేసి పడదు అనే మాటలు అంటాం. చెల్లి పుట్టినరోజు నెక్లెస్ ఇద్దామంటాం, అమ్మ పుట్టినరోజు అమ్మకి ఈ గాజు అంటే ఇష్టం కడియం చేయించిద్దామంటాం, నాన్నకు ఐకొని ఇద్దామంటాం. ఎంతవరకు అన్ని విషయాల్లో బాగానే ఉండే మామగారి విషయంలో మాత్రం కనపడకుండా వివక్షని చూపిస్తూ ఉండేవాడు. అయితే ఇంత దాంట్లో కూడా అమూల్యకి తెలియకుండా సాధించడం మొదలుపెట్టింది భరత్ వాళ్ళమ్మ సత్యవతి రంగారావునే. ఒరేయ్ నువ్వు ఇంకా పోవేంట్రా, ఎన్నాళ్ళు ఉంటావురా, పేడా పట్టుకున్నావు దరిద్రపు వెధవ, నిన్నేమైనా అంటే నీ కూతురు ఊరుకోదా, ఆడదాన్ని పెంచే లక్షణమేనంట్రా అది. నీ కూతురు పక్క నా కొడుకుతో పంచుకున్న తర్వాత అది నలిగిపోయిన తర్వాత ఇప్పుడు నీ కూతుర్నే నువ్వు నా కొడుకు విడాకులు ఇప్పించి ఇంకోడికిచ్చి పెళ్లి చేస్తే దాన్ని కన్య అంటారా? నీకెంత ఆశరా, దేన్ని ఉంచుకున్నావురా, దేనికి పెడుతున్నావురా? అయినా ఇంకా ఆస్తులు నీ పేరు మీదే ఏంట్రా, నీ రిటైర్మెంట్ డబ్బులు పిఎఫ్ డబ్బులు అన్నీ జాగ్రత్త చేసి పెట్టుకున్నావేంట్రా, అసలు నువ్వు మనిషివేనంట్రా, ఏం చేసుకోవటానికట్రా అని చెప్పి ఆయన్ని రోజు సాధించటం, ఆయనతోనే ఇంట్లో పనమ్మాయిని వంటమ్మాయిని మాన్పించేసి ఆయనతో వెళ్ళి బట్టలు ఉతుకు, వెళ్ళి అంట్లు దోమని వాషింగ్ మిషన్లు చెడగొట్టేసి ఆయన గదిలో ఏసీలు చెడగొట్టి ఆయనతో వంట చేయించుకోవటం, బాలేదని ఆయన మొహాన ఉమ్మటం, ఆయనతో ఇల్లు ఉడిపించి తడిగుడ్లు పెట్టించడం,
వియ్యంకుడు కూడా వెంకట్రావు నోరెత్తకుండా నాకెందుకు అన్నట్టు మూసుకొని పెళ్ళాం ముందు కూతురు ముందు సైలెంట్గా ఉండటం. ఆ తర్వాత ఇలా కొంతకాలం గడిచిపోయి ఆయన ప్రాణం విసిగేసిపోయింది. కూతురికి చెబుదామంటే కూతురు కోపంగా రియాక్ట్ అవుద్ది. అందువల్ల ఆ విషయం చిలికి పెద్దదయ్యి కూతురు అల్లుడి మధ్య తనే విభేదాలు సృష్టించిన వాడు అవుతాడో. భార్య లేకపోవటం ఒక భర్తకి, భర్త లేకపోవటం ఒక భార్యకి ఎంత నరకం భగవంతుడా అని ఆయన చాలా బాధపడేవాడు. అదే నా సుమతే ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదుగా అనేది ఆయన నరకం. ఆ తరువాత కూతురికి ఒకసారి అనుమానం వచ్చింది. ఆయనే పనులు చేస్తుంటే మీరు చేయటం ఏంటి నాన్న అంటే, పనమ్మాయిలు మానేస్తున్నారమ్మా, ఏం చేస్తారు పాపం, నాన్నగారికి ఏమో చెయ్యి కాలు ఊరిపోదు అనేపాటికి అత్త తేడా క్యాండిడేట్ అని, మామ అంతేగా టైప్ అని, ఆడపడుచు కొంచెం ఎలాగైనా సరే ఓవర్గా బిహేవ్ చేస్తుందని ఆ అమ్మాయికి తెలుసు. అతిగా నవ్వే ఆడదాన్ని అతిగా ఏడ్చే మగాడిని నమ్మకూడదన్నట్టు మొగుడి దగ్గర అతిగా ఏడ్చే లక్షణం, ఆడపడుచు దగ్గర అతిగా నవ్వే లక్షణాలు రెండు ఉన్నాయి. దాంతో ఆ అమ్మాయికి ఎందుకో వీళ్ళిద్దరు కొంచెం తేడా అనిపిస్తూ ఉంటారు. ఇక అత్త విషయం అయితే కారణం లేకుండా ఎప్పుడూ వెకిల్ నవ్వటం, మామ కారణం లేకుండా కన్నీళ్లు పెట్టుకొని నోట్లోంచి సొల్లు కార్చేసుకొని ఆడవటం, మంచి డ్రామా ఫ్యామిలీ వీళ్ళతో అనుకునే అమ్మాయికి అనుమానం వచ్చి పని వాళ్ళని చూడటం మొదలుపెట్టింది. వచ్చిన పని వాళ్ళు వచ్చినట్టు మానేసుకుంటూ వెళుతుంటే ఆ అనుమానం బలపడి ఆఫీసులో ఉన్న తన ఫ్రెండ్కి చెప్తే, మాది పల్లెటూరేగా ఎంతసేపు చిటికలు తెప్పిస్తా ఉండో పని చేసేదాన్ని అని చెప్పి ఓ పనమ్మాయిని ఏర్పాటు చేసింది అమూల్య ఫ్రెండ్. ఆ అమ్మాయి అసలు ఇక్కడే ఉండిపోయేటట్టు, ఆయన చేతి కిందే ఉండేటట్టు, ఇంట్లో పని అంతా పల్లెటూరులో పొలం పనులు చేసే వాళ్ళకి సిటీలో అదొక లెక్క రైమని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇంటి పని వంట పని అన్నిటికీ కలిపి ఆ అమ్మాయికి నెలకి 20,000 రూపాయలు, తిండి ఇక్కడే, బట్టలు సంవత్సరానికి 4 జతలు కొనిస్తానని చెప్పింది అమూల్య. అదే బంగారం అనుకొని పని ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు ఉంటుంది పల్లెటూరులో. ఇక్కడైతే 365 రోజులు చేయొచ్చు. ఆ అమ్మాయి అమూల్య కన్నా వయసులో చిన్నది, అలా అని నిప్పు లాంటి పిల్ల. ఆయనతో రంగారావు గారితో అది బాబాయ్ గారు, ఇది బాబాయ్ గారు, అది పెదనాన్నగారు, ఇది పెదనాన్నగారు, అది అంకుల్ గారు, ఇది అంకుల్ గారు అనే రోజుకో పిలుస్తూ దానికి నచ్చినట్టు ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ ఇక ఆ పని ఈ పని అని చెప్పి ఆయన చెప్తుంటే చక్కగా ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయేది. రంగమ్మ కాస్త ఈ పూల కుండీలు జరుపమ్మ, ఈరోజు కడిగెద్దు కానీ, కడిగేస్తాను పెద్దనాన్న, రాత్రే అనుకున్నాంగా మనం అని సరదాగా ఉండే తత్వం రంగమ్మదే. ఆ తర్వాత ఒక రోజున ఇక పైన బట్టలు ఆరేసి వచ్చింది రంగమ్మ. పాపం కింద ఏదో పనులు చేసుకుంటోంది. ప్రతి పని ఆ అమ్మాయికి చెప్పేదేముందని రంగారావు గారు డాబా మీదకి వెళ్ళాడు బట్టలు తీద్దామని. అదే టైంకి భరత్ చెల్లెలు సుప్రజ చెవులతో వినలేనటువంటి మాటలు బాయ్ ఫ్రెండ్స్తో డైరెక్ట్గా A++ మాటలు, ఏ సర్టిఫికెట్ డైలాగులే డైరెక్ట్గా అశ్లీలమైనటువంటివే వీడియో కాల్లో మాట్లాడుతూ వీడియోల గురించే ఎక్స్ప్లెయిన్ చేసి మరీ మాట్లాడుతోంది. అది విని కూడా నాకెందుకు అనుకున్న ఆయన కామ్గా బట్టలు తీసుకొని తిరిగి వచ్చేసాడు కిందకే. ఆ విషయం చూసినటువంటి సుప్రజ ఎక్కడ వెళ్ళి కూతురికి చెప్తాడో, ఆ విషయం తన అన్నకి చెప్పుద్దో, ఎక్కడ ఇష్యూ క్రియేట్ చేస్తారో అన్నట్టుగా కిందకు వచ్చేసి అన్నని లోపలికి రమ్మనమని వాటేసుకొని ఏడ్చి బట్టలు తీసే వంకతో పైకొచ్చి నా నడుం గిల్లాడనే, నన్ను ముట్టుకోరాని చోట ముట్టుకున్నాడనే, గట్టిగా ప్రెస్ చేశాడనే, చాలా అసభ్యంగా మాట్లాడాడనే, నవనవలాడిపోతున్నావు లేత వంకాయలాగా అన్నాడనే, రాత్రి అందరూ పడుకున్నాక నా గదిలోకి రమ్మనమన్నాడనే, నీకు హారం కొనిస్తానని చెప్పాడనే, నీ పెళ్ళికి నేనే ఒక సంబంధం చూసి మంచిగా ఓ 10-15 లక్షలు పెట్టి డైమండ్ సెట్ కొనిస్తానని చెప్పాడనే, చాలాసార్లు తప్పుగా ప్రవర్తించాడనే, అమ్మ స్నానం చేస్తున్నా బట్టలు మార్చుకుంటున్నా చూస్తున్నాడనే, నిజమేనని సత్యవతి తలదించేసిందే. దాంతో ఆయన కూర్చొని ఇక రంగమ్మతో ఇలా కాదమ్మా ఇలా మడతాయి అని చెప్తుంటే ఆయన షర్టు పట్టుకొని, ఒరే నీకు అసలు ఒక నీతి జాతి ఉందంట్రా, ఒక అమ్మ అబ్బకు పుట్టావంట్రా, నీకు ఒక కూతురుందిరా, నీ కూతురుతో కూడా మా నాన్న అలాగే ప్రవర్తించి దాన్ని రోజు పక్కలోకి రమ్మంటే నీకు ఎలా ఉంటుందిరా, నా చెల్లెలు వయసు ఏంటి నీ వయసు ఏంట్రా, పెళ్ళాం చచ్చిన వెదవు ఉండడం అనుకున్నాను, ఇలా చివరికి నా చెల్లెల మీదే కన్నేస్తావా వావి వరుసలు లేని కుక్క అని మామగారి షర్టు పట్టుకొని
పట్టుకొని కొట్టడానికి మీదకెళ్ళిపోతే ఆయనకి తల నరికేసినట్టు అనిపించింది. వీడికి ఎంత అత్యాసని పెళ్ళాం పోయిన తర్వాత ఈ రంగమ్మనే ఉంచుకున్నాడో లేదంటే ఎదురింటి మంగమ్మనే ఉంచుకున్నాడో, అంతకు ముందున్న వంటదాంతో పందాంతోనే పనిగానిచ్చేశాడో. చిచ్చి, నేను అన్నయ్య అంటాను కదరా, నీకు వరుసకి చెల్లెల్ని అవుతాను కదరా, నేను స్నానం చేసేటప్పుడు బట్టలు మార్చుకునేటప్పుడు కూడా చూసిన కామాంధుడివి నువ్వు అనేపాటికే ఆయన ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. పోయిన నా భార్య మీద ఉన్న నా బిడ్డ మీద ఒట్టు, రంగమ్మ నా కూతురు లాంటిదే. అమ్మ, మిమ్మల్ని నేను తప్పుగా ఎందుకు చూస్తాను తల్లే అనేపాటికి నోరు ముయ్యరా, నీతి జాతి లేని వెధవ, అమ్మ అబ్బకు పుట్టని వెధవ అనే కొట్టడానికి మీదకెళ్ళిపోయాడు అల్లుడు. ఈ విషయాలన్నీ నీ కూతురుతో చెప్తే దానికి డివోర్స్ ఇచ్చి దాన్ని వదిలి అవతల పడేస్తాను. అప్పుడు నీ కూతుర్ని పెట్టి రెడ్ లైట్ ఏరియాలో బుకింగ్ ఓపెన్ చేసుకుందో కానీ, నువ్వు పడకలు మారుస్తూ ఉందో కానీ దానికోసం రోజుకో 10 మంది విటులు వచ్చి వెళ్తారు. అంత బొలిపేంట్రా ఆడదానికి అంత కొవ్వు అంత బొలుపుతో పెంచి దాని పొగరు, దాని బొలుపు, దాని మతం, దాని అహంకారానికి అది పెట్టుకున్న పేరు ఆత్మాభిమానం. మా కోడలి గారికి ఆత్మాభిమానం ఎక్కువండి అని చెప్పాలి మరి మేము. మీ బతుకులు చెడ, నీకెంత ఆశరా సొమ్ము మీద, మొత్తం నీ పేరు మీదే పెట్టుకొని ఏమి కులుకుతున్నావురా నువ్వు అనేసరికి కూతురు ఆఫీసులో ఉందన్న మాటే కానీ మనసంతా ఏదో అలసడిగా అనిపించింది. ఇంటికి ఫోన్ చేస్తే తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయలే, ల్యాండ్ లైన్కి చేస్తే రంగమ్మ తీలా. ఏమైంది అని ఆలోచించుకుంటూ ఉండగా మధ్యాహ్నం 2 వాంతులై కళ్ళు తిరిగినాయి. ఎందుకైనా మంచిదని బాయ్ని పంపించి ప్రెగ్నెన్సీ స్ట్రిప్ 4 కంపెనీలు తెప్పించుకొని చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. అయితే వాళ్ళమ్మ పుట్టబోతోందని ఆనందపడి ఇంటికి వచ్చింది. ఆయన మొహమంతా అదోలా ఉంది. రంగమ్మ కూడా వీళ్ళ వైపు కొర్రా చూస్తుంది. అయితే అమూల్య వచ్చి నాన్న అంటే, అమ్మా నీకు విషయం చెప్పాలంటే నేనే నీకు విషయం చెప్పాలి. నేను కడుపుతో ఉన్నాను నాన్న, అమ్మ మళ్ళీ నా కడుపును పుట్టబోతోంది అనేపాటికే చెబుదామనుకున్న విషయం కూడా చెప్పలేకపోయాడు ఆయన. దాంతో తెల్లారి అమూల్యని ఆఫీస్కి వెళ్ళనిచ్చి ఆయన్నే బెదిరించి భయపెట్టే ఆయన్నే ఇహ నానా మాటలు అన్నారు. ఇంకా ఉండలేని ఆయన ఒక కాగితం రాశాడు. దాని వెనకమాల ఆయన ఆస్తికి సంబంధించినవన్నీ కూడా అమూల్య పేరు మీదకు మారుస్తున్నట్టుగా లాయర్ చేత మార్పిచ్చి పిన్ను కొట్టేసి, నాకు స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలి, నేను ప్రైవసీ కోరుకుంటున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతకొద్దు అని రాసేసి కాగితం బట్టలు తీసుకొని వెళ్ళిపోయాడు, ఎవరికి చెప్పా పెట్టకుండా. ఆ తరువాత అమూల్య తిరిగి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చాను నాన్న అని పిలుస్తుంటే ఎక్కడా ఆయన పలకడే, ఎక్కడా ఆయన లేడే. అలాంటిదే కాగితం తీసుకొని చూస్తే స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలని వెళ్ళిపోయాడా? బహుశా అమ్మ గుర్తొచ్చిందా, లేదంటే ఈ ముదృష్టపదేమైనా అందా, అత్తముండా ఆడపడుచేమైనా అందా, మామగాడేమైనా అన్నాడా, ఈ వెధవ ఏమైనా వాగాడా? లేదులే, వీడేమీ అనుండడ్లే అనుకొని అంతా దాంట్లో అమ్మ పోయిన ఇన్ని సంవత్సరాలుగా నాన్న నన్ను వదిలి ఒక్కరోజు ఉన్నది లేదు. చుట్టాలు బంధువులు ఇళ్ళకు కూడా ఒక్కడే వెళ్ళడు, నన్ను ఒక్కదాన్నే పంపడు. ఇప్పుడు నాన్న స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలంటవేంటే, వీడు డబుల్ బెడ్రూమ్ చాలదా మనకంటే, నేను 5 BHK తీసుకున్నాను, మా ఇద్దరికి 1 బెడ్రూమ్ అని, పిల్లలు పుడితే 1 ఉంటుందని, చుట్టాలు వస్తే 1 ఉంటుందని, వీడమ్మా బాబులకి 1 అని, నాన్నగారికి 1 బెడ్రూమ్ ఉండాలని ఆలోచించి తీసుకున్నాను. పని వాళ్ళకి సర్వెంట్ క్వార్టర్స్ కూడా, అవుట్ హౌస్ కూడా ఇంకోటి వేయించి ఇండివిజువల్ హౌస్ కొనుక్కున్నాను. ఆస్తి పత్రాలన్నీ వీటికి జాయిన్ చేయాల్సిన అవసరం ఏముంది నాన్న, అసలు ఏం జరిగింది అని ఆ అమ్మాయి కళ్ళల్లోంచి ఆపకుండా ధారలుగా నీళ్లు కారిపోతుంటే వచ్చి భరత్ కన్నింగా యాక్ట్ చేయటం మొదలుపెట్టాడు. మావయ్య గారు ఎక్కడికి వెళ్ళర్లేరా, తిరిగి వస్తారు, నువ్వు టెన్షన్ పడకో అన్న తర్వాత ఆయనకి మనసు అనేది ఒకటి ఉంటుంది కదమ్మా, మీ అమ్మ పోయిన ఇన్నాళ్లలో ఆయనకి మాత్రం ఒక తోడు కావాలని రాత్రి అయితే కోరికలు దహించి వేయకుండా ఉంటాయా? టీవీలు ఫోన్లు మహత్యం, సరేలే కొన్నాళ్ళ పాటు గాలిపాటుకు అలా వెళ్ళి మూతి తుడుచుకొని రాకెక్కడికి పోతాడు అని సత్యవతి అన్నమాట. రైట్ అని వెంకట
వెంకట్రావు అంటాం. మామయ్య గారికి ఎంతైనా సరే అత్తయ్య గారు గుర్తొస్తూనే ఉంటారేమో. రంగమ్మను చూసి నీలాగే మాట్లాడేది అంటూనే ఉంటారంటే రంగమ్మ గుడ్లూరిమే అలా చూడటం వీళ్ళ వైపు గమనించింది అమూల్య. ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భరత్ ఏమో వెళ్ళి బెడ్రూమ్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ సత్యవతి వెంకట్రావు పై పోర్షన్లోకి వెళ్ళి ఇక వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళు టీవీ చూసుకుంటుంటే సుప్రజ టెర్రస్ మీదకి ఫోన్ మాట్లాడుకోవటానికి వెళ్తే రంగమ్మని పట్టుకొని, చూడు రంగమ్మ, నేను నిన్నెప్పుడు ఇంట్లో పని మనిషిగా చూసిందో లేదో, నాన్నగారు నీతో సొంత కూతుర్లా ఉంటారో, నాతో ఏమైనా చెప్పాలనుకుంటే నేను లేనప్పుడు ఏమైనా జరిగితే చెప్పు అని అడిగేపాటికే అమ్మాయి గారు అనే రంగమ్మ అమూల్యను పట్టేసుకొని ఏం జరగటం ఏంటమ్మా, ఆ మాయదారిది ఉంది కదమ్మా దొంగ ముండ, అది మీ ఆడపడుచు, పైన అది చండాలపు మాటలు, ఇదిగోండమ్మా నాకు మీరు ఫోన్ కొనిచ్చి వీడియో తీయటం నేర్పారుగా, మొత్తం వీడియో తీశాను చూడండి, ఇట్టాటి మాటలు అది బాయ్ ఫ్రెండ్లతో మాట్లాడుతుంటే అయ్యగారు పైకి వెళ్ళాడమ్మా, నేను కింద పని చేసుకుంటున్నాననే ఆయన బట్టలు తీసుకొని కూడా వచ్చే ఆ మాట మీకు ఫోన్ చేసి చెప్పలా, దాని అన్నకే అమ్మా బాబులకు కూడా చెప్పలేదమ్మా, అయితే అదే కిందకి దిగొచ్చి అయ్యగారు దాన్ని పక్కలోకి రమ్మంటున్నారని, ఉంచుకుంటానన్నారని, నగలు కొనిస్తానన్నారని, మీ అత్తేమో డైరెక్ట్గా స్నానం చేస్తుంటే బట్టలు మార్చుకుంటుంటే చూసావని భరత్ బాబు అయ్యగారిని కొట్టడానికని చొక్కా పట్టుకొని మీదకి వెళ్ళిపోయి మీ మామగారు అయితే చొక్కా పట్టేసుకున్నాడమ్మా, చాలా రచ్చ చేసి నాన్నగారిని నానా బూతులు నానా మాటలు మాట్లాడే, నేను వచ్చిన కాడ నుంచి రోజు మీ అత్త సాధించిపోస్తానే ఉంది, మీ ఆడపడుచు అంటానే ఉంది, ఎవరు చెప్పారమ్మా భరత్ బాబు అండని, రోజు నాన్నగారిని నానా మాటలు అంటమే, దాంతోనే తట్టుకోలేని ఆయన నాకు ఆయనకి రంకు కట్టారమ్మా, ఎదురింట్లో పనమ్మాయి మంగమ్మకి ఆయనకి రంకు కట్టి పాత పనోళ్ళు వంటోళ్ళ దగ్గర ఆయన కులికాడనే పాటికి తట్టుకోలేకే నాన్నగారు ఆ విషయం మీకు చెప్పలేక మీరు కడుపుతో ఉన్నారు, ఎక్కడ మీకు కోపం ఎక్కువ, ఈయనతో తెగదెంపులు చేసుకుంటారోనని వెళ్ళిపోయారమ్మా అని చెప్పింది రంగమ్మ. అమూల్యకి అసలే కోపం ఎక్కువ, దాంతో కోపం పతాక స్థాయికి చేరిపోవటంతో భరత్ని షర్ట్ పట్టుకొని హాల్లోకి లాక్కొచ్చే చెప్పు తీసుకొని శాండిల్ దవడలు వాయించి, ఏరా చీప్ ఫెలో, లో క్లాస్ వెధవా, మా నాన్న నీ చెల్లెల్ని ఆ దృష్టితో చూసి ఆయన నీ చెల్లెలతో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడా, ఆయన అబ్యూజ్ లాంగ్వేజ్ యూస్ చేశాడా, ఏవే నువ్వు స్నానం చేస్తుంటే నువ్వు బట్టలు మార్చుకుంటుంటే వావి వరుసలు లేకుండా చెల్లెల్లాంటి నిన్ను నా తండ్రి చూశాడా, ఉసై ఎట్రావే నువ్వు అని మా నాన్న నీకు డైమండ్ సెట్ కొనిస్తానన్నాడా, ఇదిగోరా నీ చెల్లెలు పురాణం, అది బాయ్ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతుందో, మా నాన్నని వెళ్ళగొట్టాలని నువ్వు నీ ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయే మీరు మా నాన్నని టార్చర్ చేశారు, నరకం పెట్టారు, మా నాన్నని హింసలు పెట్టారు, ఏమే మా నాన్న నీతో తప్పుగా ప్రవర్తించాడా అని సుప్రజను పడేసి తొక్కేసింది అమూల్య. వామ్మో వాయో, నా కూతుర్నే కొడతావంటే నువ్వు అసలు ఆడదానివేనంటే, నీ బాబు నిన్ను ఆడపెంపకమే పెంచాడంటే, అంటే నా బాబు ఏమే ఎవడకు పడితే వాళ్ళకి జెండాలూపే పెంపకం నన్ను పెంచలేదని అత్తను పడేసి తుక్కు కింద కొట్టేసింది. ఏరా నువ్వు మగాడివేనా, నీ అమ్మ నీ బాబు నీ చెల్లెల మీద నీకుండే ప్రేమ నా కోసం నా తండ్రి జీవితాన్ని త్యాగం చేసి నా తల్లి పోయిన తర్వాత పరాయి ఆడదాని వైపు నా తండ్రి అమ్మ అని తప్ప కన్నెత్తి చూసెరుగడు, ఆయన పెళ్లి చేసుకుంటే ఎవడ్రా ఆయన్ని ఆపుండేవాళ్ళు, వయసుకు వచ్చిన నన్ను పక్క గదిలో పడుకోబెట్టి టెడ్డీ బేర్ ఇచ్చి పడుకున్న మహానుభావుడు, ఈ రోజుకి నా తల్లి గురించే ప్రతిరోజు కన్నీరు కార్చే ఉత్తముడైన భర్త ఆయన, నాశనం అయిపోయి ఊడ్చుకుపోతారు, బాగుపడతారట్రా ఆయన మీరు, అసలు ఏం చూసుకోనరా నీకు ఎంత పొగరు ఇంత బలుపు, పెళ్లి చూపుల్లో అంత నటించావు చీప్ ఫెలో, నువ్వు ఈరోజు ఇంత డ్రామాలు వేస్తున్నావు ఏంటే, రెచ్చిపోతున్నావు, అవును నీ బాబు ఉండటానికి వీలు లేదు, మాకు ఇష్టం లేదు, పోయాడుగా పోనివ్వు, ఇప్పుడు నీకు కడుపు వచ్చిందిగా మూసుకొని నా కాళ్ళ దగ్గర పడుండు, ఏంటే కడుపు వస్తే కాళ్ళ దగ్గర పడుండాలా, అవసరమైతే ఆ కడుపే కరిగిచ్చేసుకుంటానేమో, కానీ మా నాన్నని వద్దన్న నీతో కలిసి ఉండటానికే నేను కామన్ ఆడదాన్ని అనుకుంటున్నావేంట్రా, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంతో నీకు అస్సలు
అస్సలు తెలియదు అనేపాటికి నడవే బయటికి. ఎవరింట్లో నుంచి ఎవడరా బయటికి నడవాలి, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫెలో, ముందు నడవమని వాడి చెల్లెలకి పెట్టిన నగలు అమ్మకు పెట్టిన నగలు మొత్తం లాగేసుకొని పోలీసులకు ఫోన్ చేసి అక్కడి నుంచి అక్కడికే కేసు ఫైల్ చేయించి గెంట్ అవతల పడేయించింది వీళ్ళనే. ఆ తర్వాత కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చే పదమ్మాయిని తీసుకొని వెతుక్కుంటూ వెళ్తే ఒక ఓల్డేజ్ హోమ్లో కనిపించాడు రంగారావు. కనిపించేపాటికే ఆయన్ని చూసి నాన్న అనేపాటికి వెనక్కి తిరిగి చూసి అమ్మా అని పరిగెత్తుకుంటూ వస్తే మనిషి శుష్కించిపోయి ఉన్నాడు. ఏంటి నాన్న ఇది, నాకు నువ్వు కూడా ఉండకుండా వెళ్ళిపోదాం అనుకున్నావా? నీ బాధ, నీ దుఃఖం, నీ సంతోషం నేను పంచుకోకూడదు అనుకున్నావా? నాకే నువ్వు ఉంటావా? నీకు నేను లేనా నాన్న? ఎవరు చెప్పారు నాన్న ఒక కొడుకు మాత్రమే బాధ్యతలన్నీ పంచుకోగలడు అని? మాటకు ముందు మాటకు వెనక డాడ్స్ ప్రిన్సెస్, మామ్స్ ప్రిన్సెస్ అని చెప్పే కూతుళ్ళో బాధ్యతలు పంచుకోలేరా నాన్న? పంచుకోకూడదా? ఏ వాడమ్మ, వాడి బాబు, వాడి చెల్లెలు వచ్చిన రోజు నేను అన్నానా నీ చెల్లెలకి ఫీజు ఎందుకు కట్టాలి, మీ అమ్మా నాన్నలకి ఎందుకు మంచి చెడు చూడాలి, నీకు 1,00,000 పైన పెన్షన్ వస్తుంది, వాళ్ళకి రూపాయి రాదు, నువ్వు అన్నావా మన ఇంట్లోకి వచ్చి ఉంటున్నా వంటమ్మాయిని పెట్టి అన్నీ వండించుకోమన్నాగా, వాళ్ళకి నెక్లెస్ల దగ్గర నుంచి అన్నీ కొనిస్తున్నా ఏమైనా అన్నానా? పెళ్లి బాధ్యత తీసుకోవాలంటే ఏమైనా అన్నానా? మరి నా తండ్రి నా నుంచి దూరం చేద్దాం అనుకోవటం తప్పు కాదా నాన్న? అలాంటి వాడితో నేను లైఫ్ లాంగ్ ఎలా హ్యాపీగా ఉంటాననుకున్నావు పిచ్చోడా నువ్వు? ఇవాళ నిన్ను దూరం చేశారు, రేపు పిల్లల్ని అడ్డం పెట్టి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు నాన్న. కాదమ్మా నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు. లేదు నాన్న కడుపు తీయించేసుకున్నానుగా. అమ్మా అంటే వద్దు నాన్న, పాపాత్ముల విత్తనాలని కూడా మనం మోసి వాటిని పెంచి పెద్ద చేసి లోకకంటకులుగా తయారు చేయకూడదు నాన్న. మన పెంపకాల్లోనే ఉత్తములుగా తయారవుతారని సర్టిఫికేషన్స్ ఇవ్వకూడదు మనం. ఎందుకు నాన్న నాకు ఇప్పుడు అదొక భారం పద అనే తండ్రిని ఇంటికి తీసుకొచ్చి కేసు ఫైల్ చేయించిందే. ఆ తర్వాత చుట్టాలు పక్కాలు పెద్ద మనుషులు వచ్చి విడాకులు తీసుకోవద్దు, ఇద్దరూ కలిసి ఉండండి అంటే నా లైఫ్లో మళ్ళీ ఏదైనా జరిగితే మీరు వచ్చి అడ్డం పెడతారా? ఏ విషయంలోనైనా అడ్డం పడి మాట్లాడతారా అంటే వాళ్ళు మాట్లాడలేపారు, మూసుకొని వెళ్తారా? విడాకులే తీసుకోవటంలో మార్పు ఏమీ లేదు అనే విడాకులకి ఫైల్ చేయించేసిందే. ఆ తర్వాత ఉన్న దాంట్లోనే భరత్కున్న ఇంట్లో కానీ మిగతా వాటిల్లో ఎలిమని ఒక 20 లక్షలు వచ్చిందే అమూల్యకే. మరి నా దగ్గర ఎలిమని ఎలా తీసుకున్నావే? అంత ఉత్తమ పతివ్రతవి, నీతో నేను ఇన్నాళ్ళు కాపురం చేయలా, వేసగా లెక్క కట్టి తీసుకున్నావా? హే ఒక విషయం చెప్పమంటావా? నీలాంటి వాడికి లెక్క కట్టాలంటే కనుక నీ బతుకే లెక్క కట్టేదాన్నిరా నేను. ఒక విషయం చెప్పమంటావా? నువ్వు నీ ఫ్యామిలీ పడి నా ఇంటి మీద లక్షల్లో తిన్నారు, దాంతో పోలిస్తే నేను తీసుకుందేం ఎక్కువ కాదులే, కానీ ఈ తరం అమ్మాయినరా నేను. మూసుకొని వెళ్ళి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఇదవుతాననుకుంటే చెప్పు తెగుద్దే, వెళ్ళి పని చూసుకోమని తోలు అవతలకు పడేసింది అమూల్య. డివోర్స్ వచ్చేసినాయి. ఎప్పట్లానే ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళొస్తూ రంగమ్మ ఇంటి పని వంట పనిలో ఆయనకి సాయం చేస్తూ ఆయన ఇల్లు చూసుకుంటూ ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అయితే భరత్ అమూల్య మీద కోపంతో వెంటనే మరో పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటే వచ్చిన పెళ్ళాము ఎక్కడరా నువ్వు నీ అమ్మని చూసేది, నీ బాబుని చూసేది, నీ చెల్లెల్ని చూసేదని పుట్టింటి వాళ్ళని తీసుకొచ్చి నడుములు ఎరగొట్టి అత్తామామ చేత ఉన్న ఆ ఇల్లు కూడా భరత్ పేరు మీద పెట్టించి అత్తని పని మనిషిని చేసి మామని ఏరా తిని తొంగుందాం అనుకుంటున్నావా ఖాళీగా అనే సెక్యూరిటీ గార్డుగా గుమస్తాగా లెక్కలు రాయటానికి పెట్టేసి అత్త చేత ఇంటి పని వంట పని చేయించటంతో పాటు 1 సంవత్సరంలోనే 2 కమల పిల్లల్ని కని అక్కడ పడేసి అత్త చేత పచ్చళ్ళు పొడులు అనే మిషన్లు కుట్టించటం అనే మొత్తం వ్యాపారాలు పెట్టించి ఎవడు పోషిస్తాడే మిమ్మల్ని ఆడపడుచుని తుక్కు కింద ఎముకలు ఇరిగేలా కొట్టి దానికి ఒక అన్న ఉన్నాడు, వాడికి 2 పెళ్ళాలు ఆల్రెడీ పోయి ఉన్నారు, వాడికిచ్చి దీన్ని చేసేసే పుట్టింట్లో తొక్కేమని చెప్పింది ఆడపడుచునే. కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను, తంతా వాళ్ళు గొడ్ల దగ్గర పేడకళ్ళు ఎత్తిస్తా, పిడకలు కొట్టిస్తా, ఇంట్లో పాసి పనులు చేయిస్తా సుప్రజని అక్కడ తొక్కేశారు. ఎవరు చేసుకున్నందుకు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందేనని తెలిసి విని కూడా వదిలేసి అమూల్య తన పని తను చూసుకోవటం మొదలుపెట్టింది. ఆ తరువాత అమూల్య వాళ్ళ ఆఫీస్కి అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు షిఫ్ట్ అవుతూ హెడ్ ఆఫీస్లో వర్క్ చేసేటటువంటి ఒక ఎంప్లాయ్
అమూల్య కన్నా కూడా పై పొజిషన్లో ఉన్న ఒక అబ్బాయే సూర్య ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. అయితే వచ్చిన దగ్గర నుంచే అమూల్యని పిలవమంటే ప్యూన్ దగ్గర నుంచి ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అమ్మో ఆవిడ్నా, ఆ మేడంనా, అమ్మో వామ్మో వాయ్యో అంటం చూసి ఎందుకు అంత ఇదైపోతున్నారు అని సూర్యకి అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత అమూల్యని చూస్తే వర్క్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎవరికి స్పేస్ ఇవ్వదు, ఏ గాసిప్స్లో ఉండదు, టైంకి వస్తుంది, టైంకి వెళ్ళిపోద్ది. చాలా ఆ అమ్మాయి చెప్పాలంటే వీళ్ళందరికన్నా కూడా వర్క్ విషయంలో చాలా ఫాస్ట్గా ఉంటుంది వర్క్. అలాగే ఆ అమ్మాయి వర్క్ చేసే విధానం కూడా వీళ్ళందరికన్నా షార్ప్గా ఐడియాలు తీసుకోవటం కానీ వర్క్ని ఎర్లీగా ఫినిష్ చేయటం కానీ, మరి అమ్మాయిలో ఏముందని వీళ్ళందరూ అంత భయపడిపోతున్నారు. అంతా దాంట్లో అమూల్య కాలేజ్ ఫ్రెండ్తో మాత్రమే ఇక్కడ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంటే ఆ అమ్మాయితో మాట్లాడుద్ది అమూల్య. ఎందుకో ఇంట్రెస్టింగ్గా అనిపించింది అమూల్య క్యారెక్టరు. దాంతో సూర్య అమూల్య ఫ్రెండ్ని హాయ్ అంటే హాయ్ సార్ అంటే, ఒకసారి ఇలారా అంటే చెప్పండి సార్, అమూల్యకి ఎందుకు అందరూ అలా భయపడిపోతారు, ఏంటి అమూల్యలో ఇదే? ఏమీ లేదు సార్, తన నేచరే అది, తన అందరితో స్ట్రిక్ట్గా ఉండటం అలవాటు చిన్నప్పటి నుంచి అనేసి, అంతకుముందు ఒకసారి మీ వల్లే అమూల్య చాలామంది ప్రపోజ్ చేస్తుంటే కాదనుకుంది అంకుల్ అని చెప్తే అమూల్య మూతి మీద పెట్టి తీసింది. ఇలాంటి విషయాలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాననే. అప్పటి నుంచి ఆ ఫ్రెండ్ ఏమీ చెప్పలేదనే విషయం సూర్యకి అర్థమైంది. సూర్యకి అర్థమైన తర్వాత ఆ మేడంకి మ్యారేజ్ అయిందా? వామ్మో మ్యారేజ్ అవ్వటం ఏంటి సార్, పెళ్ళి అవ్వటం అయిపోయింది, అబోషన్ చేయించుకోవటం అయిపోయింది, ఆడిని తుక్కురాగొట్టి కోర్టుకి ఎక్కియటం అయిపోయింది, విడాకులు తీసుకొని ఎలిమనీ తీసుకొని ఆడిని గెంటేయటం అయిపోయింది, ఆడి బతుకు ఇలా బస్ స్టాండ్ అయిపోవటం అయిపోయింది, ఆడి ఫ్యామిలీ ఎలాంటిదైతే వాళ్ళని ఏకేయటం అయిపోయింది, అమ్మా బాబోయ్ ఆవిడ జోలికి ఎవరు వెళ్ళకూడదండి అని చాలా ఒక రకంగా గమనిస్తే ఆఫీసులో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలతో కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తారు. అలా ఉండే వాళ్ళు కూడా అమూల్య ముందు చాలా రెస్పెక్ట్గా అటెన్షన్లో నుంచొని మాట్లాడటం గమనించాడు సూర్య. సరే ఎవరో ఎందుకు తనే మాట్లాడదామని ఒక రోజున హాయ్ అన్నాడు అమూల్యతో. చెప్పండి అంటే, మీరు పర్సనల్ అనుకోకపోతే ఒక విషయం అడగొచ్చా మిమ్మల్ని? పర్సనల్ అని మీరే అన్నారుగా, ఫస్ట్ అయితే మీరు అడగండి, చెప్పొచ్చో చెప్పకూడదో నేను ఆలోచిస్తాను అందే. అన్న తర్వాత అయ్యో మీరు వేరేలా అనుకోవద్దు, అందరూ మీ గురించి నేను విన్నానండి. ఏం విన్నారు మీరు? ఏం చెప్పారు వాళ్ళు? ఒకళ్ళు చెప్పింది విన్నాను అంటే అందులో నిజం ఎంత ఉంటుందో అబద్ధం ఎంత ఉంటుందో ముందు మీరు ఏం విన్నారో చెప్పండి, అందులో నిజాలు ఏంటనే తర్వాత ఆలోచిద్దాం అన్న తర్వాత, అంటే మీ గురించి ఇలా విన్నాను, సో విన్నాయన్నీ నిజం అనుకుంటున్నారా అబద్ధం అనుకుంటున్నారా? మీరు మాట్లాడుతుంటే నాకు కొంచెం ఏదోగా ఉందండి. ఏం పర్లేదు, నేను ఇలాగే మాట్లాడతా. యాటిట్యూడ్ అనిపిస్తుందా లేకపోతే పొగరు అనిపిస్తుందా? చాచా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనిపిస్తుంది చా అన్న తర్వాత, నిజంగానండి అయితే నేను మిమ్మల్ని అడగొచ్చా కొన్ని విషయాలు? నా పర్సనల్ మీరు అడుగుతున్నప్పుడు మీ గురించి నేను తెలుసుకోవాలిగా అందే అమూల్య. అడగండి అన్నాడు. అసలు హెడ్ ఆఫీస్ నుంచి మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి సార్? ఎక్కడి నుంచి ఎవరైనా అక్కడికి వెళ్ళాలనుకుంటారు కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఏ రీజన్తో వచ్చారు మీరు అంటే, ఇందులో నీకు చెప్పకూడని విషయమే ఉంది, ఓపెన్గానే చెప్తాను, ఇందులో రహస్యం ఏం లేదు. మా నాన్నగారి పేరు రాజారాం, మాది సెటిల్డ్ ఫ్యామిలీ, డాడీదే గవర్నమెంట్ జాబు, అమ్మ పేరు శారద హౌస్ వైఫ్, నాకు ఒక అక్కకి మ్యారేజ్ చేసినప్పుడు వాడు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్, చాలా ఉత్తముడు, చాలా గొప్పోళ్ళలాగా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత అక్క వాడిని పిచ్చిగా ప్రేమించేసిందే. ఆడవాళ్ళు మగవాళ్ళని అంత ప్రేమించేస్తారా? మగాడు ఆడదాన్ని అంత లోబర్ చేసుకుంటాడా అన్నంత ప్రేమించేసింది. డౌరీ ఎక్స్పెక్టేషన్స్ హైలోనే ఉన్నాయి, ఇచ్చారు అమ్మా నాన్న. తర్వాత కూడా నాన్నకి తెలియకుండా అమ్మ చాలా సెన్సిటివ్, అక్క అంటే చాలా ఇష్టం, దాంతోనే తన స్త్రీధనాన్నంతా అక్కకు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఈలోపు అక్కని వాడక్క టార్చర్లు పెట్టడం మొదలుపెట్టాడు. స్మోకింగ్, డ్రింకింగ్, అమ్మాయిలతో తిరగటం, వాడి ఫ్యామిలీ అంతా కలిసి అక్కని టార్చర్ చేయటం, అయిన దానికి కాని దానికి అక్కని కొట్టడం, తిట్టడం, ఆ విషయాలన్నీ అమ్మకు చెప్పేది తప్ప మాకు చెప్పేది కాదు అక్క. ఆ తర్వాత అక్క ప్రెగ్నెంట్ అవటం, అక్కకు పాప పుట్టడం, కూతురు
కూతురే పుట్టిందని కొట్టడం, ఆ తర్వాత కూడా అక్కని టార్చర్ చేయటం. ఇక ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు వాడికి ప్రమోషన్ రావాలి అంటే వాడి ఆఫీస్ బాస్ ఒకడు వచ్చి అక్కని చూసి మోజుపడ్డాడని వాడిని ఒక 10 రోజులు ట్రిప్కి వెళ్ళి సుఖపెట్టొస్తే నాకు ప్రమోషన్ వస్తుంది, వెళ్ళిరా, నేనేం తప్పుగా అనుకోను అనేపాటికి ఆ అవమానం తీసుకోలేని మా అక్క నా చావుకి ఎవరో కారణం కాదనే హ్యాంగ్ చేసుకొని పాపని మా ఇంట్లో వదిలేసి మా ఇంట్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయింది. దాంతో నా మనసు ముక్కలైపోయింది. ఇక పాపని తీసుకొని ఇక్కడికి వచ్చేసారు నాన్న అమ్మ. అంతా దాంట్లో జరిగిందంతా మాకు తెలుసు, కానీ వాడి మీద మేము ఏ యాక్షను తీసుకోలేకపోయాం. దానికి కారణం పోతూ పోతూ కూడా వాడి మీద అంత ప్రేమ ఏంటో, మా అక్కల బుద్ధి లేని పని ఎందుకు చేసిందో, వాడి గురించి ఎందుకు రాసుకుందో నాకు అర్థం కాల. పోయిన మా అక్కను కూడా క్షమించలేకపోయాం నేను మా డాడీ. ఆ తర్వాత పాపనే అమ్మ నాన్న నేను చూసుకుంటూ పెంచుకొస్తున్నాం. అక్క పోయిందనే దిగుల్లో పాప తల్లి లేనిదైపోయిందని ఆలోచించి మా అమ్మకి హార్ట్ స్ట్రోకు బ్రెయిన్ స్ట్రోకు వచ్చే మా అమ్మ చనిపోయింది ఒక రోజున. దాంతో మా ఇంట్లో విషాదం మీద విషాదం కమ్మేసిందే. ఈ ఇన్ని బాధల్లో కూడా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, 6 years రిలేషన్షిప్. ఆ తర్వాత ఈ గొడవలన్నిట్లో ఇంకో 2 ఏళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకొని ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిన తర్వాత ఎవరైతే నన్ను పెళ్లి చేసుకుంటారో వాళ్ళే నాన్నని తన సొంత ఫాదర్ అనుకుని అక్క కూతుర్ని కూతురు అనుకొని చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. పాపాయి చిన్నది కాబట్టే. అయితే నేను ఇవన్నీ భరించలేను, నా వల్ల కాదు. మీ నాన్న నాన్న అనుకోవటం ఏంటి, మీ నాన్నను ఓల్డేజ్ హోమ్లో వదిలేసి పిల్లలు లేని వాళ్ళకి దత్తత ఇచ్చేసి అనాథాశ్రమంలో వదిలే మనం అబ్రాడ్ వెళ్ళిపోదాం, మా డాడీ దగ్గర లేదంటే గనక నిన్ను అక్కడికి తీసుకొచ్చేయమంటున్నారు మా ఊరు, అక్కడికి ఇద్దరం ట్రాన్స్ఫర్లు పెట్టుకుందాం అందే. నేను ససేమిరా అలాంటివి కుదరదు, ఇప్పుడు నా ఫ్యామిలీకి నా అవసరం ఉంది. చిన్నప్పటి నుంచి నన్ను ప్రాణంలా పెంచిన నా తండ్రినే తండ్రి వద్దనుకొని తల్లి ప్రాణాలే తీసేసుకున్న పాప కృతిని ఎలా వదిలేస్తాను నేను అలాగా అనేపాటికి అయితే నన్నే వదిలే అనే పెళ్లి చేసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయింది. ఎంత మర్చిపోదాం అనుకున్నా సరే అదే ఆఫీసులో ఉంటే జ్ఞాపకాలు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకునే గాసిప్స్. దాంతోనే ముందు ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చేసాం. అక్కడ ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసాం. నాన్న రిటైర్ అయిపోయారు. ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం, వంటమ్మాయిని పనమ్మాయిని పెట్టుకున్నాం. ఇక్కడ ఈ ఆఫీస్కి మారాను. పాప కాలక్షేపం నాన్నకే. ఇక నేను ఆఫీస్కి వచ్చి వెళ్తాను, కాసేపు పాపతో ఆడుకుంటాను. బ్రేకప్ అయిందన్నమాటే కానీ నాకేం తాగుడు సిగరెట్టు అమ్మాయిలు ఇలాంటి అలవాటు లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం గాడ్ ప్రామిస్ అండి బాబు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తారా మీ గురించి అంటే, అమూల్య మీరు ఏం విన్నారో నాకు తెలియదు కానీ జరిగిన విషయం అయితే ఇదే అని చెప్పింది. ఫాదర్ని చూసుకోవాలనుకోవటం తప్పేంటండి, వాడు కూడా ఇలాగే అన్నాడు ఫస్ట్లో అనేసి అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతే, అమూల్య ఫ్రెండ్తో నేనేమైనా తప్పుగా మాట్లాడానా, అదేంటి అలా అనేసింది నన్ను అన్నాడు. అన్న తరువాత అదంతే అని చెప్పింది అమూల్య ఫ్రెండ్. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న రాజారాంతో, నాన్న ఆఫీస్లో అమూల్య అని ఇదిగో ఈ అమ్మాయిని ఫోటో చూపించి ఆ అమ్మాయి గురించి చెప్తే, వాళ్ళ నాన్న కాళ్ళు ఎక్కడున్నాయిరా, గోల్డ్ ఫ్రేమ్ కట్టించుకొని తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో, భార్య పోయి కూడా మగ మనిషి అయ్యుండి 10 ఏళ్ల పిల్లకి తల్లి లేకపోతే అలా పెంచుకొచ్చాడు ఆయన. ఒకడిని చెప్పు తీసు కొట్టి గెంటేసి కడుపు తీయించుకొని విడాకులు ఇచ్చి ఎలిమని తీసుకొని శభాష్ అంట ఉద్యోగం చేసుకుంటా తండ్రిని చూసుకుంటుందంటే ఎలాంటి క్యారెక్టర్ ఉన్న పిల్ల అనుకోవాలి. నేనేం పాపం చేసుకుంటే నీ అమ్మ లాంటి పనికి మాలింది పెళ్ళాంగా, నీ అక్క లాంటి పనికి మాలింది నా కూతురుగా పుట్టారంటావు చెప్పు. ఏ నాడైనా మొగుడికి ఏమీ తెలియనివ్వదు నీ అమ్మ. కూతురు అయ్యుండే అది అసలు తండ్రికి తమ్ముడికి ఏమీ చెప్పదో. ఎంత ఉత్తమురాలైనటువంటి కూతుర్ని కన్నాన్రా, పైలోకానికి పోయి బతికిపోయారు కానీ ఉండుంటే మాత్రం నరికి పోగులెట్టాలి, దీన్ని మాత్రం అలా పెంచకూడదయ్యా అన్నాడు రాజారాం. సూర్యకి ఆ తర్వాత అమూల్య మీద అభిమానం, గౌరవం, ప్రేమ కలిగాయి. అయితే ఆ తర్వాత అమూల్యతో మాట్లాడదాం అనుకుంటే కొట్టినట్టే ఉండే అమూల్య మాటలు. ప్లీజ్ అమూల్య, నేనేమి నీ ఎనిమిని కాదు, ఎందుకు నాతో అలా ఉంటావో అన్న తర్వాత మా డాడీ ఒకసారి రమ్మన్నారు, రా మా ఇంటికి వెళ్దామని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. పాపని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దాడిందే. ఆయన రాజారాం గారితో మాట్లాడితే ఆయనకి తెగ నచ్చేసింది అమూల్య ధైర్యం. ఆ తర్వాత ఒక రోజున చెప్పా
పెట్టకుండా రాజారాం గారు సూర్యని తీసుకొని రంగారావు గారింటికి వెళ్ళి పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకున్న తర్వాత నేను ఒక పనికిమాలిన పెళ్ళాన్నే, పనికిమాలిన కూతుర్నే అని స్టార్ట్ చేశాడు రాజారాం గారు. చచ్చిపోయిన వాళ్ళని అనకూడదండి అని రంగారావు అంటే, చాచా చెల్లెమ్మ లాంటి వాళ్ళు కాదు బావగారు అనొచ్చు. నేనంటే, బావగారా మా అబ్బాయే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, అమ్మాయి తన్నుద్దని చెప్పడానికి వీడికి ధైర్యం చాలట్లేదు. కొన్ని విషయాల్లో పేరెంట్స్గా మనతో చెప్పటమే పిల్లలు ఫ్రీగా ఫీల్ అవుతున్నారు. అమ్మాయి అగ్గిబరాట, నాకు ఆ విషయం తెలుసు. ఇదిగోండే రేపు నేను గంట కొట్టాను అనుకోండి, వీడికి బాగానే పోగు చేశా. గవర్నమెంట్ ఎంప్లాయీనే, మీరు బాగానే పోగు చేసి ఉంటారు. అమ్మాయికి అది నేను అడగక్కర్లేదు, మాకు దాని మీద ఆశ లేదు. బుట్టదానికి వాళ్ళమ్మకు పెట్టిందంతా వెనక్కి లాక్కొచ్చేసి దాని పేరు మీదే ఫిక్స్డ్లో పెట్టేశాను, బంగారం వెండి డబ్బులు. కాకపోతే అమ్మాయి అయితే ఆత్మీయంగా తల్లి ప్రేమనిస్తుందనే అభిప్రాయం నాకు. ఏమంటారో, మేమేమి ఆ ఇంట్లోనే ఉండం, మీ ఇంట్లోనే ఉంటాం, చక్కగా మీతో నాకు కాలక్షేపం, కలిసి వంట చేసుకుందాం, కలిసి గుడికి వెళ్ళొద్దాం, కలిసి బుక్స్ చదువుకుందాం. ఏ రంగమ్మ ఏమంటావు, ఏ బాగుందా మా సంబంధం అని అడిగేపాటికి, నాను కూడా తెలిసేటి బాబు మీకు అన్న తర్వాత, ఓ నాకు అన్నీ తెలుసు, అమూల్య వచ్చిందిగా అడిగాగా అన్నాడు రాజారాం. అన్నాక చేసేసుకోండి అని నవ్విన తర్వాత, అమూల్య వచ్చాక రంగారావు చేసుకోమ్మా అన్నాడు. అంటే మళ్ళీనా నాన్న ఒక్కసారి లైఫ్లో తీసుకున్న రాంగ్ స్టెప్ చాలదంటావా అమ్మాయి గారు? అందరూ అలాగే ఎందుకుంటారండి, నా సంగతే తీసుకోండి. నాను ఒకడిని 13 ఏళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినారు, ఆడు దేవుళ్ళ తోడు. ఆడిని దేవుడు ఎత్తుకుపోయాడమ్మా, 15 ఏళ్ళకి యాక్సిడెంట్లో పోయాడు. మళ్ళీ ఇంకొకడిని ఇచ్చి పెళ్లి చేశారు, తాగొచ్చి సావు బాధేవాడు. తాగి ఒక రోజున వాడే బావిలో పడి చచ్చాడు. మళ్ళీ ఇంకొకడిని ఇచ్చి పెళ్లి చేశారు. ఇక ఆడు చూడండి, ఆడి పిల్లలు నాకన్నా పెద్దోళ్ళు, వాళ్ళు నన్ను పడేసి కొట్టి తిట్టి ఈ దాష్టికాలన్నీ భరించలేక నేనే పెద్ద మనుషుల్లో తెగదెంపులు చేసుకున్నాను. ఏ సుఖం లేని మాబోటోళ్ళ బతుకుల కన్నా దేవుడు అందరికీ మంచి జీవితం ఇయ్యడమ్మా. చదువు సంస్కారం ఉన్నోరు మీరు, ఆలోచించుకోండి. ఉన్నన్నాళ్ళు నేను మీ కాడేగా అమ్మ పడుంటాను అని చెప్పింది రంగమ్మ. అన్న తర్వాత అమూల్య ఆలోచించింది. సూర్య గురించే గమనిస్తుంటే నిజంగానే చాలా మంచోడు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవో. వాళ్ళ నాన్నగారిని కలిసి మాట్లాడింది. ఆయనది చాలా ఆదర్శమైనటువంటి అభిప్రాయాలు ఉన్న ఉన్నత వ్యక్తిత్వం గల మహోన్నతమైన వ్యక్తి ఆయన. వాళ్ళ అమ్మ అక్క నిజంగానే పిరుకోళ్ళు. పాప చాలా ముద్దుగా ఉంటుంది. తల్లిదండ్రులు లేని బిడ్డకి అమ్మా నాన్న అవ్వగలగటం నిజంగా ఆ భగవంతుడిచ్చే ఒక వరమే. అలాంటిది సూర్య ప్రేమించిన అమ్మాయి అతన్ని కాదనుకొని వెళ్ళిపోవటం ఒక బాధాకరమైన విషయం. తన జీవితంలో చాలా పెద్ద చెడునే నింపెళ్ళాడు భరత్. పైకి ధైర్యంగా కనిపిస్తున్నా గుర్తొచ్చినప్పుడు గుండెలు తొలిచేస్తూ ఉంటాయి. ఎంత ప్లానింగ్గా ఉండి లైఫ్లో చిన్న బ్లాక్ స్పాట్ కూడా ఉండకూడదు అనుకుంది తను. అలాంటిది తన లైఫ్లో ఎంత అగాధాన్ని తనే సృష్టించుకుందా మూర్ఖురాల్లాగా అనిపించే సూర్యని కలిసిందే. కలిసే భరత్ గురించి మొత్తం చెప్పిందే. చెప్పిన తర్వాత పైకి ఇలా కనిపిస్తున్నా చాలా బాధగా ఉంటుంది. సూర్య, నీకో విషయం తెలుసా, కాలేజీలో నాకు చాలామంది ప్రపోజ్ చేశారు. వాళ్ళందరూ మొహం మీదే నాన్న విషయంలో ఉన్నది ఉన్నట్టు చెప్పారనే దాంతో ఎవరిని నా లైఫ్లోకి వెల్కమ్ చేయలేదు. వీడు మేకవన్నే పులిలాగా నటించి చివరికి ఇలా చేసి వెళ్ళిపోయాడు. లైఫ్లోకి ఇంకొకళ్ళని మళ్ళీ వెల్కమ్ చేయాలంటేనే భయం వేస్తోంది. అంటే చూడు, నేను నిన్ను ఫిజికల్గా క్లోజ్ అవటానికి పెళ్లి చేసుకుంటున్నానని అనుకోకు. నాకు నాన్న తప్ప ఎవరూ లేరు. పాపకైనా నాకైనా ఉంది నువ్వు అంకులే. ఇప్పుడు మా నాన్న కూడా అమ్మ పోయిన తర్వాత పైకి అలా కనపడుతున్నాడు, కానీ బాగా బెసిగాడు. అంకుల్ నాన్న తోడుగా ఉంటారు అనిపిస్తోంది నాకు. నా మీద నమ్మకం ఉంటేనే మనం రిలేషన్షిప్లోకి వెళదాం అమూల్య అన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆలోచించింది. 1 ఇయర్ ట్రావెలింగ్ కరెక్టేననిపించాడు. పెళ్లి చేసుకొని లైఫ్కి ఇంకో ఛాన్స్ ఇద్దాం అనిపించింది. సింపుల్గానే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత కాపర్టీ వేయించుకుంది. హనీమూన్కి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత హ్యాపీగా కాపురం పెట్టుకున్నారు. నిజంగా ఇప్పుడు రంగారావు రాజారాము కలిసి గుడికి వెళ్ళి రావటం, కలిసి వంటలు చేయటం. ఆయన మాత్రం కొడుకు ఫోన్ మాట్లాడుతుంటే పక్కనే కూర్చొని ఎవత్రా ఫోన్లో, నాన్న ఆఫీస్ కాల్, అమ్మో చూడంటే నిజంగా ఆఫీస్ కాలే మావగారు, నమ్మకూడదమ్మా మగవెదవలు కదా, ఏమో ఏ క్షణం దేని మీద గాలిపోద్దాం. నువ్వు చెప్పొచ్చా నాన్న అట్లా నీ కోడలికి నా మీద? నేను మీ మామయ్యలా మంచోడిని కాదురా, నేను అనుమానించే తండ్రిని. మీ అమ్మను అనుమానించే
అనుమానించలేకే కదా అది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మీ అక్క మీద నేను ఇలా డౌట్ పడి ఉంటే అసలు దాని గురించి తెలుసుకునేవాడినా లేదా అన్న తర్వాత అమ్మో అంటే ఆ అబ్బాయిని ప్రతి విషయంలో ఎప్పుడు కూడా పట్టామని తీయటం. ఆ తర్వాత పనికి మాలిన సన్నాసి, పనికి మాలిన ఎదవ, తిను ఎలా ఉందే అంటే బాగుందా, చాలా బాగుందా, బాగుంది నాన్న, కాదు చాలా బాగుంది అనాలి. మామయ్య నేను కష్టపడి వండ్లా చాలా బాగుందని చెప్పు. అమ్మో అంటే మామయ్య అంటే పర్లేదమ్మా, వీడిని కొట్టుకుంటూనే బాగు చేసుకొచ్చా చిన్నప్పటి నుంచి, మగపిల్లలు చెడిపోతారమ్మా, తండ్రి రక్షణలో పెరగాలి అని ఆయన చాలా కలిమిడిగా ఉంటూ చాలా అన్యోన్యంగా ఉండే రంగమ్మ ఆ ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోయే. రంగారావుకి రాజారాంకి ఇంకో కూతురులాగా రంగమ్మ ఇంటి పనిలో వంట పనిలో సాయం చేస్తూ, ఒకవైపున అమూల్య అలాగే సూర్య ఆఫీస్కి వెళ్ళొస్తూ పాపని స్కూల్లో జాయిన్ చేశారు. అమూల్య ప్రెగ్నెంట్ అయిందే. ఆ తరువాత అమూల్యకి ట్విన్స్ పుట్టారు, ఒక పాప ఒక బాబు. సూర్య వాళ్ళ అమ్మ పేరు పెడదామన్నాడు రంగారావు. ఎందుకు, ఇంకో శారదలా తయారవటానిక, పోనీ అక్క పేరు పెడదామన్నారు. అస్సలొద్దు, దీని పేరు కృతి అని పెట్టాం కదా, దాని పేరు చెల్లెల పేరు సుమతి కాబట్టి శృతి అని పెట్టేద్దాం, ఫిక్సింగ్ అంతే, అస్సలు వద్దు. ఎందుకంటే ఆ పేర్లు పెట్టి పిరికి సంతలా వాళ్ళని పెంచకూడదు బావగారు అన్న తర్వాత కాస్త ఇంటి చుట్టుపక్కల దొంగతనాలు పెరిగినాయి అనే దాంతో ఇంటికి వాచ్మెన్ని ఏర్పాటు చేశారు. అమూల్య అలాగే సూర్య కలిసే. ఆ వచ్చిన అబ్బాయికి అమ్మ నాన్న ఫ్యామిలీ ఎవ్వరూ లేరు. అంతకుముందు ఆ అబ్బాయికి ఒక పెళ్ళైతే భార్య పురిట్లో బిడ్డతో సహా పోయింది. మళ్ళీ పెళ్లి చేస్తే ఆ అమ్మాయి నీకన్నా ముందే నేను వేరే వాడిని ఇష్టపడ్డాను అని చెప్పి లేచిపోయింది. దాంతో ఇక్కడ పనిలో చేరాడు ఆ అబ్బాయి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఎవరి బాధలు వాళ్ళై అని రాజారాం రంగారావు కలిసి అమూల్యకి సూర్యకి ఆ విషయం చెప్తే తర్వాత ఒక ఆలోచన వచ్చింది అమూల్యకి సూర్యకి. అయితే ఆ వాచ్మెన్ని పిలిచి రంగమ్మని పెళ్లి చేసుకుంటావా, ఇలా జరిగిందంటే తనకిష్టమైతే నాకు ఇష్టమే బాబు అంటే ఏ రంగమ్మ అంటే రంగమ్మ తల దించేసుకుందే. అలా ఇద్దరికి కలిపి గుళ్ళో పెళ్లి చేసి ఎటు సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి కాపురం పెట్టుకోమంటే తర్వాత రంగమ్మకి 2 పిల్లలు పుట్టే. ఇక రంగమ్మ ఆ ఇంట్లో ఆస్థాన పని మనిషి వంట మనిషి అయిపోయే. రంగమ్మ మొగుడు సెక్యూరిటీ కమ్ ఇంట్లో పైనంతా చూసుకునే ఆస్థాన పని వాళ్ళు అయిపోయారు. పిల్లల్ని అమూల్య సూర్య చదివించడం మొదలుపెట్టారు. అమూల్య ఫ్రెండ్ వాళ్ళ ఆయనకు ఆన్ సైట్ వచ్చిందని ఇక వీళ్ళకి బాయ్ సెండ్ ఆఫ్ చెప్పి ఆ అమ్మాయి అబ్రాడ్కి వెళ్ళిపోయింది. హ్యాపీగా తన కూతురి జీవితం ఇప్పుడు తన కొడుకు లాంటి అల్లుడితో మాట వరుసకైనా ఆయన్ని ఒక్క మాట అండో. ఇంకా చెప్పాలంటే తన తండ్రి కన్నా ఆయనతోనే చనువుగా ఉంటాడో. మామగారితో తండ్రితో కలిసి వంటగదిలోకి వెళ్ళి సరదాగా వంట చేయటం, భార్యను ఆట పట్టించడం, పిల్లలతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేయటం. అమూల్య కూడా ఏ రోజు ఆడపడుచు కూతురు అన్నట్టు అస్సలు చూడదు కృతిని. తన పెద్ద కూతురు అన్నట్టే చూస్తుంది. పాప మమ్మీ డాడీ అనే పిలుస్తుంది. ఎంతో ప్రేమ ఆప్యాయతలు పంచే ఆత్మాభిమానం ఉన్న అలాంటి కోడలు దొరకటం వాళ్ళు చేసుకున్న అదృష్టమని రాజారాం సూర్య పొంగిపోయేవాళ్ళు. ఇక రంగారావు గారే. రాజారాం మనసు బాధపడుతుందని ఆయనకి తెలుసు. పైకి నవ్వుతూ ఉన్న సుమతికి అలాగే సుమతి వాళ్ళ అమ్మ నాన్నలకి ఆయన తల్లిదండ్రులకి ఆబ్దికాలు పెట్టించేటప్పుడు శారదకి వాసవికి కూడా ఆబ్దికాలు పెట్టిస్తూ ఆ రోజు ఆయన మౌనంగా ఉండి కన్నీరు కారిస్తే ఆయన చేతులు పట్టుకొని బాధపడొద్దు బావగారు, ఎక్కడికి వెళ్ళరు, మన అనేవాళ్ళు మనతోనే ఉంటారో లేదా మనమే వాళ్ళ దగ్గరికి త్వరలోనే వెళ్ళిపోతాం, ఎందుకు బాధ, ఉన్నవాళ్ళని చూసుకుని సంతోషంతో మనసు నింపుకోవాలంతే అని ధైర్యం చెప్పేవాడు. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో అగాధాలు సృష్టించే చీకట్లు చిమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు అంతా సంతోషమే. కాకపోతే ఒకటే, ఆడపిల్లలు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అనుకోనే ఒక్కొక్కసారి వాళ్ళు అనుకోకుండానే తప్పుడడుగులు వేసేస్తారు. అది పెళ్లి విషయంలో. కాకపోతే అలా ఒకసారి తప్పటడుగు వేసిన తరువాత కూడా ఆ ప్రేమ విషయంలో నుంచే సూర్యలా బయటికి రావాలి. పెళ్లి విషయంలో నిజం చెప్పాలంటే అమూల్యలా బయటికి రావాలి. ఈరోజు మన తండ్రిని వద్దు, తల్లిని వద్దు, తోడపుట్టిన
వాళ్ళని వద్దు అనేవాళ్ళు రేపొద్దున మీరు మాకొద్దు అనే రోజు ఒకటి వస్తుంది, మీరు మాకు నచ్చరు అనే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే మన వెనక పుట్టిల్లు ఉండదు, నా అనేవాళ్ళు ఉండరు. చాలామంది అబ్బాయిలు లైఫ్లోకి వస్తే నీ ఫ్రెండ్ నాకు నచ్చలా, వాడిని వదిలే, నీ స్నేహితురాలు నాకు నచ్చలా, దాన్ని వదిలే, మీ అమ్మ నాకు నచ్చలా, మీ నాన్న నాకు నచ్చలా అంటారు. కొందరు అమ్మాయిలు అబ్బాయిల లైఫ్లోకి వెళ్ళిన తర్వాత నీ లైఫ్లో ఉన్న మీ వాళ్ళు మాకు నచ్చలేదంటారు. అసలు మంచి చెడు రెండింటినీ అర్థం చేసుకునే నిజంగా అవతల వాళ్ళు మంచి వాళ్ళయ్యే వీళ్ళు వాళ్ళతో అంత ఇదిగా ఉంటున్నారా, లేక వాళ్ళల్లో లోపాలున్నాయా? లోపాలున్న వాటిని కట్ చేసి వేర్లతో సహా తీసేయాలి. మంచి వాటిని జీవితాంతం తోడుగా ఉంచుకోవాలి. మన అనేవాళ్ళు దొరకటమే ఈ కలికాలంలో కష్టం. అలా దొరికిన వాళ్ళని మనమే కోల్పోకూడదు. జీవితంలో ప్రతిదానికి కూడా ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే బ్రతుకు ఎటు కాకుండా పోద్దే. భరత్దే అహంకారం. ఆ అహంకారం ఎంత అంటే కన్నింగ్నెస్తో స్టార్ట్ అయి నటించాడు. పెళ్ళాం మీద కొత్త మోజు, చూడటానికి అందంగా ఉంది, ఒక్కటే కూతురు, అమ్మ లేదు, రేపో మాపో తండ్రి పోతాడో, మొత్తం ఆ అమ్మాయికే మూటంతా కూడా పెడతాడు రంగారావు. కాబట్టే చాప కింద నీరులా మెల్లిగా ముందు తను ప్రవేశించాడు. అల్లుడిగా కాదు కొడుకుగా ఉంటానన్నాడు. మెల్లగా తన అమ్మ మీద, తన తండ్రి మీద, తన చెల్లెల మీద ఎంత ప్రేమ అయితే ఉందో, చివరికి తన చెల్లెలు తప్పు చేసినా కూడా ఆ తప్పుని తప్పు అనకుండా పరాయి వాళ్ళ తండ్రిని పట్టుకొని తన తండ్రికి వయసున్న ఆయన్నే షర్టు పట్టుకొని కొట్టడానికి వెళ్ళేంత తన తండ్రికి తను గౌరవం ఇస్తాడు, తన తల్లికి తను గౌరవం ఇస్తాడు. భార్య తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళేననే మర్చిపోయిన పశువు వాడు. కాబట్టే వాడి జీవితంలోకి కరెక్ట్ అయిన పెళ్ళాం రావటం, వాడిని కుక్కను కొట్టినట్టు పుట్టింటి వాళ్ళతో కొట్టించటం, సత్యవతికి తగిన శిక్ష విధించటం, కోడలి ఆత్మాభిమానం గురించి మేము చెప్పుకోవాలి అన్నందుకు. అసలు ఆ ఆత్మాభిమానం, సిగ్గు, శరం, మానాభిమానాలే వీళ్ళకి లేకుండా చేసే చివరికి భరత్ వాళ్ళ నాన్ననే లెక్కలు రాసే దగ్గర సెక్యూరిటీకి తోటమాలి కమ్ డ్రైవర్ని చేసేసి సత్యవతిని ఇంటి పనికి వంట పనికి కేటాయించేసి భరత్ని కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను తంతో సుప్రజ అహంకారాన్నంతా అణగదొక్కేసిందే. మంచివాళ్ళు వచ్చినప్పుడు అర్థం చేసుకొని వాళ్ళకి ఇలాంటి పనిష్మెంట్సే లభిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా వీళ్ళని నమ్ముకొని వచ్చినందుకు రంగమ్మ లైఫ్ హ్యాపీ. వీళ్ళు సంతోషంగా, నిజంగా చాలా ఆనందంగా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.